ఈ లోపలే రోజా గబగబా ముందుకు వెళ్ళి అతని చేయి పట్టుకుంటూ అంది. చందు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మనం ఇక్కడ ఆలస్యం చేయొద్దు. అక్కడికి వెళదాం. రక్తం ఎవరో ఇవ్వటం ఎందుకు? నేనే ఇస్తాను. నా శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందువు ఇచ్చి ఆయన్ని బ్రతికించుకుంటాను. రోజా చంద్రన్ చెయ్యి అలా పట్టుకునే మళ్ళీ విజయ్ వైపు తిరిగింది. విజయ్, చప్పున మనం హాస్పిటల్కి వెళ్ళే మార్గం చూడండి. విజయ్ చంద్రం వైపే చూస్తున్నాడు. చంద్రం, హాస్పిటల్కి రావడానికి నీకేమైనా అభ్యంతరమా? రోజా కల్పించుకుంది. లేదు, ఉండదు. మేమిద్దరం కలిసే వెళతాం. చంద్రాన్ని చూడటానికి ఆయన ఎంత తహతహలాడారో నాకు తెలుసు. ఆయనకి స్పృహ వచ్చి చూడటం అంటూ జరిగితే మా ఇద్దరిని కలిసే చూడాలి. చంద్రాన్ని ఆయనకు చూపిస్తానన్న నా వాగ్దానం ఈ ఆఖరి క్షణంలోనైనా నేను నిలబెట్టుకుంటాను. విజయ్ చంద్రం వైపే చూస్తున్నాడు. చంద్రం రోజా మాటలు అంగీకరించలేదు. కాదని వ్యతిరేకత చూపించలేదు. శంకరయ్య కూడా అన్నాడు, కానివ్వండి బాబు, అందరం కలిసి అక్కడికి వెళ్దాం. విజయ్ డ్రాయర్ తెరిచి తాళాలు తీసుకుంటూ అన్నాడు, ఒక క్షణం ఉండండి, నేను తీసుకొస్తాను. హాస్పిటల్లో స్పృహలేనట్టు పడి ఉన్న వేణుగోపాలరావు గారి మంచం చుట్టూ విజయ్, రోజా, చంద్రం, శంకరయ్య, సుందరమ్మ అందరూ నిలబడి ఉన్నారు. ఎవరి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యానమూ లేదు. ఎవరికి వారే తమ తమ ఆలోచనలో లీనమైపోయినట్లు చిత్తరువుల్లా ఉన్నారు. అక్కడ అంతమంది ఉన్నా ఆ గదిలో విచిత్రమైన ప్రశాంతత అలుముకుని ఉంది. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. విజయ్, మీలో ఎవరు ఆయనకి రక్తం ఇస్తున్నది? విజయ్ రోజా వైపు చూశాడు. రోజా తనే అన్నట్టు చూస్తూ ముందుకొచ్చింది. అప్పటి వరకు వేణుగోపాలరావు గారి ముఖం వైపు రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తున్న చంద్రం రోజా వైపు తల తిప్పాడు. అతని చెయ్యి వచ్చి రోజా భుజం మీద పడింది. రోజాని వెనక్కి లాగి తను ముందుకొచ్చాడు. డాక్టర్, ముందు నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోతే సరే, లేకపోతే తర్వాత ఈ అమ్మాయి వస్తుంది. చందు, రోజా, నువ్వు కాదనకు అన్నా, నేను వినను. చందు దృష్టి మళ్ళీ మంచం మీద ఉన్న వేణుగోపాలరావు గారి వైపు మళ్ళింది. అతని కంఠం అస్పష్టంగా, జీరగా తనకి తను చెప్పుకుంటున్నట్టుగా పలికింది. ఆయన్ని ఈ ప్రమాదానికి గురి చేసిన వ్యక్తిని నేను. నా రక్తంతో ఆయన మళ్ళీ ప్రాణం పోసుకోగలిగితే అంతకంటే నేను కోరేది ఇంకేదీ లేదు. ఆయన బ్రతికితే నాకు నిష్కృతి లభించినట్లే. భగవంతుడు నన్ను మన్నించినట్టే భావిస్తాను. రోజా కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. డాక్టర్లు అక్కడే చంద్రానికి బెడ్ ఏర్పాటు చేశారు. అతని రక్తం పరీక్ష జరిగింది. గుడ్, మీ గ్రూప్ సరిపోయింది అన్న డాక్టర్ మాటలు వినగానే చంద్రం మీద నుంచి పెద్ద భారం దించుకున్నట్టు చూశాడు. వేణుగోపాలరావు గారి కోసం చంద్రం నుండి రక్తం తీసుకునే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్, ఆ మందులు, ఆ వాసనలు సుందరమ్మకి సరిపడలేదు. వచ్చిన కొద్దిసేపటికే కడుపు పట్టుకుని వికారంగా ఉంది అంది. శంకరయ్య విజయ్ ఆదేశానుసారం సుందరమ్మని క్రింద ఉన్న లాన్లోకి తీసుకెళ్లాడు. బెడ్ మీద చంద్రం పడుకున్నాడు. అతని చేతి నుంచి రక్తం మెల్లగా తీస్తున్నారు. చంద్రం కళ్ళలో మెల్లగా కూరుకున్న నీళ్లు పక్కలకి జారిపోసాగాయి. అతనికి మాటిమాటికి ఇది నిజమా అనిపిస్తోంది. కళ్ళ ముందు అనేక దృశ్యాలు చకచక చక్రాల్లా పరుగులెత్తుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అక్కడ తను పరిగెత్తటం, పట్టుపడటం, గాయపడి ఆయన ముందుకు రావటం, ఆయన ఆయాసంతో తనని చెంపదెబ్బ కొట్టడం, ఎన్నెన్నో. వాటిని తరిమేస్తూ ఇంకా కొన్ని దృశ్యాలు కళ్ళెదుట నిలవడానికి ప్రయత్నిస్తున్నాయి. లావణ్యతో పరిచయం, లావణ్య ఫలానాన్ని అతనికి తెలియటం, ఆ అమ్మాయి మెడలో నగ చూరటం, తన మనసులో కసితో ఏవగింపుతో జరిగిన నిర్ణయాలు ఇవి అతనికి గుర్తుకు రాసాగాయి. అయినా ఇదెక్కడి విపరీతం? ఈ ప్రపంచంలో ఎంతమందివి గాడి తప్పిన జీవితాలు లేవు? తను తల్లి కడుపులో ఊపిరి పోసుకుంటుండగా దూరమైన తండ్రితో తిరిగి ఈ రకంగా బ్రతుకు ముడిపడటం ఎంత విచిత్రం, ఎంత విషాదం. ఆయనని ఇంకే రకంగానైనా తను చూడకూడదా? ఈ విధంగా ఎందుకు జరగాలి? అక్కడే నిలబడి ఉన్న రోజా మనసులో కూడా చిత్ర విచిత్రమైన భావతరంగాలు కల్లోలంగా ఉవ్వెత్తున లేచి పడసాగాయి. ఒక పక్క చంద్రం, మరో పక్క వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారా? కాదు కాదు, తన తండ్రి, తనకు జన్మనిచ్చిన దైవం. రోజాకి ఆయన తన తండ్రి అనే విషయం ఇంకా ఇంకా 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మననం చేసుకోవాలనిపిస్తోంది. తన జీవితపు త్రాసులో అదృష్ట దురదృష్టాలు సరిగ్గా సమంగా తూగుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరినీ కళ్ళారా చూసుకుంటున్న రోజా ఒక్కడుగు పక్కకి తిరిగి విజయ్ని ఆనుకునేంత దగ్గరగా నిలబడింది. విజయ్, ఆయన బ్రతికితే చాలు, ఇంతకంటే నేను ఇంకేం కోరను. విజయ్ మాట్లాడలేదు. చెయ్యి చాచి రోజా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. ఆ స్పర్శతో ఏదో సాన్నిహిత్యం, మమత, స్నేహం
ఇవన్నీ విజయ్లో నుంచి తనలోకి ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి చెందసాగింది రోజా. చాలాసేపు అయిన తర్వాత చంద్రం బెడ్ మీద నుంచి దిగి యువతలకు వచ్చాడు. మీరు కొద్దిసేపు బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నాడు డాక్టర్. చంద్రం నుంచి తీసుకున్న రక్తం వేణుగోపాలరావు గారికి ఎక్కించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. శంకరయ్య, సుందరమ్మ మళ్ళీ లోపలికి వచ్చారు. బెడ్ దిగి వస్తున్న చంద్రాన్ని భుజం తడుతూ ఇంటికి వెళదాం పద అన్నాడు విజయ్. చంద్రం ముఖం కొద్దిగా అలసటగా ఉంది. రోజా దగ్గర ఒక క్షణం ఆగుతూ అన్నాడు, రోజా, నాకెంతో సంతృప్తిగా ఉంది. స్వర్గంలో ఉన్న అమ్మ కూడా సంతోషించే పని చేశాను. చాలా హాయిగా ఉంది అన్నాడు. అందరూ గుమ్మం దాటి బయటకు వచ్చారు. 4 అడుగులు వేశాడో లేదో చంద్రం హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా నారాయణ నిలబడి ఉన్నాడు. అతని వెనక ఇంకో 2 మనుషులు సిఐడీలు కాబోలు మామూలు వేషంలో ఉన్నారు. చంద్రానికి అభిముఖంగా వచ్చిన నారాయణ, మిస్టర్ చంద్రం, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. చంద్రం ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు. అతనికి గాఢ నిద్రలో నుంచి ఒక్కసారి మేల్కొని చుట్టూ చూసినట్టుగా ఉంది. అంతవరకు భారంగా, దీనంగా, విషాదంగా ఉన్న అతని కళ్ళు చటుక్కున చురుగ్గా మారాయి. శరీరం ప్రమాదం పసిగట్టిన అడవి జంతువులా నిటారుగా అయింది. నారాయణ! విజయ్ నారాయణకి ఏదో చెప్పబోతున్నాడు. నారాయణ వినిపించుకోలేదు. హీఈస్ అండర్ అరెస్ట్ దృఢంగా అన్నాడు. అతని కంఠంలో కఠినత్వం కంగుమంది. ఇంతలోనే చంద్రం ఉన్నట్టుండి 2 చేతులతో నారాయణ్ణి బలంగా తోశాడు. యథాలాపంగా ఉన్న నారాయణ వెల్లకిలా పడబోయి గిరిగింతలు తిరిగి ఎలాగో తనని తాను నిలదొక్కున్నాడు. ఆ కాస్తలోనే తనకు అడ్డుగా వచ్చిన సిఐడి ఆఫీసర్ని పిడికిలి బిగించి బలంగా డొక్కలో గుద్దిన చంద్రం అక్కడి నుంచి వేగంగా పరుగులు అంకించుకున్నాడు. చంద్రం ఆగు! చంద్రం! విజయ్ చంద్రం వెనక పరిగెడుతూ పెట్టిన కేకలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో పిడుగుపాటుగా ప్రతిధ్వనించాయి. చంద్రం ఆగలేదు. విజయ్ పిలుపు లక్ష్య పెట్టలేదు. పొడుగ్గా ఉన్న ఆ కారిడార్లో లేని బలం తెచ్చుకుని పరిగెత్తసాగాడు. అప్పటికే లేచి తనను తాను కుదుటపరుచుకున్న నారాయణ వేగంగా 4 అడుగులు ముందుకు వేసి జేబులో నుంచి పిస్టల్ తీసి చంద్రం కళ్ళకి గురి చూడసాగాడు. ఇది చూసిన రోజా కెవ్వుమంది. అతని మీద పడి అది లాక్కోబోయింది. నారాయణ పక్కనున్న 2 చప్పున దగ్గరకొచ్చి రోజాని యువతలకి లాగి పట్టుకున్నారు. విజయ్ మెరుపులా పరిగెత్తి చంద్రాన్ని 2 చేతులతో వాటేసి పట్టుకున్నాడు. విజయ్, మీకు తెలియదు, వదలండి, వదలండి నన్ను ఆయాసంతో అంటున్న చంద్రం ఎలాగో విజయ్ పట్టు సడలించుకుని ముందుకు పరిగెత్తాడు. కానీ అతని పరుగు వేగం తగ్గింది. ఒళ్ళు తూలిపోయింది. కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు చీకట్లు కమ్మేశాయి. అబ్బా! కళ్ళ ముందు అంతా వలయాలు వలయాలుగా తిరుగుతూ శూన్యంగా అయిపోగా చెయ్యి కళ్ళ మీదకి పోనిచ్చుకుంటూ అన్నాడు. చీకట్లో ఆధారం కోసం తడుముకుంటున్న మనిషిలా చెయ్యి చాచి గోడ మీద వేశాడు. ఈ లోపల అక్కడికి వచ్చేసిన విజయ్ చంద్రాన్ని చేతులతో చుట్టేసి పొదవి పట్టుకున్నాడు. చంద్రం, ఇప్పుడే రక్తమిచ్చిన మనిషివి, ఏమిటి ఈ సాహసం? మందలింపుగా అన్నాడు. విజయ్, మీకు తెలియదు, నేను పట్టుబడకూడదు. ఇది మా వాళ్ళకి తెలిసిన మరుక్షణంలో నా చావు మూడినట్టే. నేను పట్టుబడకూడదు. రోజా కోసం, మీకోసం, అందరి కోసం ఆయాసంతో పగరుస్తూ అంటున్న అతనికి ఆపై మాటలు పెగల్లేదు. విజయ్ చేతుల్లో ఒరిగిపోయాడు. చంద్రం పరుగు వేగం తగ్గటం, విజయ్ చేతుల్లో బందీలా చిక్కటం ఈ 2 చూసిన నారాయణ మెల్లగా పిస్టల్ తీసి తిరిగి తన జేబులో పెట్టేసుకున్నాడు. విజయ్ దగ్గరగా వస్తూ హీఈస్ అండర్ అరెస్ట్ అన్నాడు. అనంత్ ప్లేన్లో నుంచి దిగి వస్తూనే ప్రారంభించాడు. విజయ్, వాట్ ఈస్ దిస్? విజయ్ తమ్ముడు చేయి పట్టుకున్నాడు. యువతలకి రా ముందు. నీ లగేజ్ ఏమైనా ఉందా? వెయిట్ చేయాలా మనం? నోనో, ఏం లేదు. కట్టుబట్టలతో బయలుదేరి వచ్చేసాను. బ్యాగ్ సర్దుకునేందుకు కూడా నాకు తోచలేదు. ప్లేన్ టికెట్ దొరకటం కూడా కష్టమైపోయింది. మెడ్రాస్ వచ్చి అక్కడి నుంచి వచ్చేసాను. నీ టెలిగ్రామ్ చూసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదంటే నమ్ము. నేను అసలు ఒంటరిగా ఇంత దూరం ఎలా ప్రయాణం చేసి వచ్చానో ఆ భగవంతుడికే తెలియాలి. అన్నదమ్ములిద్దరూ ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చారు. ఇంటికి వస్తుండగా విజయ్ దోబలో క్లుప్తంగా జరిగిందంతా అనంత్కి వివరించసాగాడు. విజయ్ నోటి వెంట వెలువడుతున్న ఒక్కొక్క విషయం వినగానే అనంత్, ఈజ్ ఇట్ అని అంతెత్తున ఎగిరిపడటం, రియల్లీ అంటూ నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి అతని మీదకి వంగటం, ఓ మై గాడ్ అంటూ వెనక్కి వారి ఆశ్చర్యపోవడం చేస్తూ నానా రకాల హావభావాలు ప్రదర్శించాడు. చివరికి కారు ఇల్లు సమీపిస్తుండగా అడిగాడు, ఇంతకీ రోజా ఇప్పుడు ఎక్కడుంది? మన ఇంట్లోనే. అనంత్ ముఖం ఆనందంతో కళకళలాడింది. వెనక్కి ఆనుకుని కూర్చుంటూ సగర్వంగా అన్నాడు, విజయ్, నేను మొదటి నుంచి నీకు చెప్పడం లేదు? రోజా సామాన్యమైన ఆడపిల్ల కాదు. రోజాను చూసినప్పుడల్లా నాకు రోజాలో ఏదో ఉన్నట్టే అనిపించేది. ఈ అమ్మాయి శాపవశాత్తు
ఈ కష్టాలు పడుతోంది అనుకునేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ ఎప్పుడో అవన్నీ మబ్బు విచ్చిపోతాయని కూడా నమ్మకంగా అనిపించేది. సో నా అంచనా వృధా కాలేదన్నమాట. కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. అనంత్ కారులో నుంచి ఒక్క ఉరుకులో దిగినట్టు దిగి లోపలికి పరిగెత్తాడు. విజయ్ నిదానంగా కారు గ్యారేజ్లో పెట్టి తర్వాత వచ్చాడు. అనంత్ లోపల అడుగు పెట్టేసరికి అప్పటికే కారు వచ్చి ఆగిన శబ్దం విన్న రోజా పరిగెత్తుకు వచ్చింది. అనంత్, ఎంతో సంతోషంగా అంది రోజా. రోజా, నా రాణి. అనంత్ 2 అడుగులు ముందుకు వేసి రోజా చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. నేను లేకుండా చూసి నిన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టాయి. డగ్గుత్తికతో అనంత్కి క్షణంసేపు నోట మాట రాలేదు. రోజా తల మీద చేయి వేస్తూ అన్నాడు. నేను వచ్చేసాగా, ఇంక నీకేం భయం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇంక నిశ్చింతగా ఉండు. ఆరిందలా ఉన్న అతని ధోరణికి రోజాకి నవ్వొచ్చింది. సంతోషంగా కూడా అనిపించింది. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మరీ క్రూర మృగాల్లా బెదిరించే కష్టాలు వెంట తోడుగా ఎవరైనా ఉంటే అంత భయపెట్టలేవు. అందుకే అన్నారేమో, అన్నింటికంటే హంగు బలం మనిషికి చాలా అవసరమని. విజయ్ లోపలికి వచ్చాడు. అనంత్ అది గుర్తించలేదు. రోజాని చేయి పట్టి తీసుకువచ్చి తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు అంటూ వివరాలు ఒక్కొక్కటి అడిగాడు. అనంత్ వచ్చాడని తెలియగానే లోపల పని చేసుకుంటున్న గౌరమ్మ పరిగెత్తుకు వచ్చింది. చిన్నబాబు, బాగున్నావా? బాగున్నాను. రోజాని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్న అనంత్ తల శాంతం ఎత్తకుండానే చెప్పేశాడు. గౌరమ్మ చిన్నబోయిన ముఖంతో లోపలికి తిరిగి వెళ్ళిపోయింది. నేను అలా వెళ్ళొస్తానురా అన్నాడు విజయ్. వెళ్ళిరా. విజయ్ వైపు చూడకుండానే అనేశాడు. విజయ్ గుమ్మం వరకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగాడు. అనంత్, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ హెచ్చరించాడు. అలాగే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. విజయ్ బయటికి వచ్చేశాడు. దాదాపు 2 గంటల తర్వాత విజయ్ ఇంటికి తిరిగి వచ్చాడు. అనంత్, రోజా ఇంకా ముందు గదిలో సోఫాలో అలాగే కూర్చుని మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకా లేచి స్నానం చేయలేదు అన్నాడు విజయ్. లేదు, ఇదిగో లేస్తున్నా అన్నాడే కానీ లేవలేదు. రోజా విజయ్ని చూసి లేవబోతుంటే, కూర్చో కూర్చో, నువ్వు ఇంకా ఈ పాత పద్ధతులు మానలేదన్నమాట అన్నాడు. ఇద్దరూ మళ్ళీ కబుర్లలోకి దిగారు. విజయ్ భోజనానికి తను వెయిట్ చేస్తున్నానని అనంత్ని లేచి రమ్మనమని గౌరమ్మ చేత కబుర్ చేశాడు. నేను రోజా తర్వాత తింటాం, తనని తినేయమని చెప్పు అన్నాడు అనంత్. విజయ్ భోజనానికి కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మాటలు అస్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. మాటల మధ్యలో రోజా హఠాత్తుగా ఆగిపోయి అనంత్ ముఖంలోకి తదేకంగా రెప్పవాల్చకుండా చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు అన్నాడు అనంత్. అనంత్, నీ ముఖంలో పెద్ద మార్పేదో ఒకటి కనిపిస్తోంది నాకు. మార్పా? బహుశా లావయ్యానేమో, బాగా బుగ్గలు వచ్చాయేమో ముఖం తడుముకుంటూ అన్నాడు. కాదు, మరింతగా పరీక్షగా చూసింది. కళ్ళజోడు లేదు అంది. అనంత్ ఉలిక్కి పడ్డాడు. ముఖం ఇంకోసారి తడుముకున్నాడు. మై గాడ్, నిజమే, ఆ తొందరలో కళ్ళజోడు మర్చిపోయి వచ్చేశాను. నాకు ఇప్పటి వరకు గుర్తే లేదు సుమా ఆశ్చర్యపోతూ అన్నాడు. స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగానే టెలిగ్రామ్ వచ్చింది. అది చూడగానే మతిపోయింది. ఇంకా నయం, పక్కున నవ్వింది రోజా. ఎన్నో రోజుల తర్వాత తను నవ్వుతున్నట్టుగా అనిపించింది రోజాకి. అనంత్ కూడా శృతి కలిపాడు. ఇద్దరి నవ్వులు ఒకటిగా మిళితమైపోయి అరలుగా లేచి భోజనం చేస్తున్న విజయ్ చెవులకు వచ్చి తాకాయి. అనంత్ రోజాకి ఆత్మీయుడని, ఇద్దరు ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా చేయడానికి సిద్ధపడగల ప్రాణ స్నేహితులని విజయ్కి తెలుసు. రోజా పట్ల అనంత్ చూపుతున్న చనువులో కూడంది కానీ తను ఊహించంది కానీ ఏదీ లేదు. అయినా విజయ్కి ఎలాగో ఉంది. అతని మనసంతా విచిత్రమైన శూన్యం మెల్లమెల్లగా ఆవరించుకుని అతన్ని మోగవాణ్ణిగా చేయసాగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 3 పోలీసు ఉన్నతాధికారులు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి పక్కగా డిఎస్పి నారాయణ నిలబడి ఉన్నాడు. వాళ్ళకెదురుగా కాస్త దూరంలో చంద్రం చేతులకి బేడీలతో తలదించుకుని కూర్చుని ఉన్నాడు. చంద్రానికి వెనక్గా కాస్త పక్కగా విజయ్, అనంత్ నిలబడి ఉన్నారు. అప్పటికి చాలాసేపటి నుంచి వాళ్ళందరి మధ్య ఏదో చర్చ జరుగుతున్నట్లు అందరి ముఖాలు సీరియస్గా ఆలోచనగా ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం ఆవరించుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కమిషనర్ గారి స్వరం వినిపించింది. మిస్టర్ చంద్రం, మీరు మనసు విప్పి ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే లాభం లేదు. మీ ఈ మౌనం మీకే నష్టమని హెచ్చరిస్తున్నాను. చంద్రం మాట్లాడలేదు, తలెత్తలేదు. డిప్యూటీ కమిషనర్ కల్పించుకుంటూ అన్నాడు. పోనీ మాకు వివరాలు వద్దు, ఆ గ్యాంగ్ ఆచూకీ ఇవ్వండి చాలు. మీరు తీగ కొన మా చేతికి అందిస్తే మేము డొంకంతా తిరిగేయగలం. చంద్రం ఒకసారి తలెత్తి వాళ్ళ వైపు చూసి మళ్ళీ తలదించుకున్నాడు. అతని ముఖం ఆవేదనకి ఆరాటానికి ప్రతిరూపంలా ఉంది. విజయ్ 2 అడుగులు వేసి చంద్రం దగ్గరగా వచ్చాడు. చంద్రం భుజం మీద చేయి వేస్తూ,
మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు. చంద్రం, నీ తటపటాయింపుకి కారణం ఏమిటో మాకెవరికీ తోచటం లేదు. నువ్వు ఇది దాచటం వల్ల ఇంకా ఎంతమందికి అన్యాయం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది నీలాంటి అమాయకులు ఈ అగ్నికి ఆహుతి అయిపోతారో గుర్తు చేసుకో. మనం వెళ్ళింది కంటక మార్గం అని తెలిసినప్పుడు ఇంకెవరిని ఆ వైపు రావద్దని హెచ్చరించటం మన ధర్మం. విజయ్, మీకు తెలియదు. నేను తలెత్తి చూసిన చంద్రం నిస్సహాయంగా అన్నాడు. విజయ్ అతన్ని మధ్యలోనే ఆపేశాడు. నాకు తెలుసు చంద్రం, నువ్వు అమాయకుడివి. దురదృష్టవశాత్తు నువ్వు కూరుకుపోయిన ఈ పాప పంకిలం వల్ల నీ మనసు మాలిన్యం కాలేదని నాకు తెలుసు. అందుకే ఇందులో నుంచి బయటికి లాగాలని మా తాపత్రయం. చందు, జరిగిపోయిన నీ జీవితం కంటే జరగబోయేదే ఎక్కువగా ఉంది. తెలివి తక్కువతనంతో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అది జీవితాంతం మెడలో గుదిబండగా మోస్తూ కృంగిపోవాల్సిన పనేం లేదు. ధైర్యంతో, ఓర్పుతో సమయం కోసం వేచి చూసి అదను దొరకగానే దాన్ని తెగ్గొట్టుకోవాలి. ఇంతలో కమిషనర్ కల్పించుకున్నాడు. కరెక్ట్ మిస్టర్ చంద్రం, మీరు మళ్ళీ మనిషిగా మా అందరిలా బ్రతకాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం. దీన్ని జారవిడుచుకునే మూర్ఖులు కావద్దు. కొద్దిసేపు మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఆలోచనగా, ఆదుర్దాగా చంద్రం వైపు చూస్తున్నారు. చంద్రం చెప్పటం ప్రారంభించాడు. మొదట మెల్లగా, అతి నిదానంగా, ఆగి ఆగి గుర్తు చేసుకుంటున్నట్టుగా ప్రారంభించాడు. నేను చాలా దరిద్రంలో పెరిగి పెద్దవాడినయ్యాను. చదువు అంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. ఎలాగో కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం చేయవచ్చునని, మా కష్టాలు గట్టెక్కుతాయని ఆశగా ఉండేది. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. అప్పటి వరకు నాకు ఇల్లు, పుస్తకాలు తప్ప మరో ప్రపంచమే తెలియదు. నలుగురిలోకి వెళ్ళటం అంటే మొహమాట పడేవాణ్ణి. స్కూల్ ఫైనల్ చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. కాలేజీ చదువుకు మాకు స్తోమత లేదు. నా చదువుకి ఇక స్వస్తి అని తెలిసిన రోజున కుళ్ళి ఏడ్చాను. ఎవరినైనా డబ్బు గల వాళ్ళని మాకు చూపించి నా చదువు కొనసాగేలా చేయమని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడిని. నా ప్రార్థనలు దేవుడికి వినిపించలేదేమో మరి. నా ఆశ మాత్రం నెరవేరలేదు. మా అక్క రోజా, నేను అక్క తమ్ముళ్ళంగా కాక ప్రాణ స్నేహితులంగా ఉండేవాళ్ళం. రోజా నా బాధ గ్రహించి నన్ను ఓదార్చేది. చదువుకోవడానికి ఎప్పుడైనా చదువుకోవచ్చునని, దానికి వయసుతో ప్రసక్తి లేదని ధైర్యం చెప్పేది. దాంతో నేను ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. స్కూల్ ఫైనల్ పాస్ అయినా వయసు ఎక్కువ లేకపోవడంతో నాకు ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. 1-2 చోట్ల మా మామయ్య ప్రైవేట్ కంపెనీల్లో ప్రయత్నించారు. వాళ్ళు కొంతమంది రికమెండేషన్ కావాలన్నారు, కొంతమంది డబ్బు కావాలన్నారు. ఈ రెండూ మా వల్ల జరగలేదు. నేను చదువుకోవటానికి కుటుంబ ఆర్థిక స్థితి బాగాలేదు. ఉద్యోగం చేయడానికి బయట ఎక్కడా అవకాశం దొరకలేదు. ఎప్పుడూ చదువు ధ్యాసతో 24 గంటలు గడిపే నాకు ఖాళీగా ఉండే ఈ సమయం ఏం చేసుకోవాలో తోచలేదు. పిచ్చి పట్టినట్టు మొదట కొన్ని రోజులు రోడ్డు, పార్కులు తిరిగాను. అది విసుగొచ్చింది. ఊరికే కూర్చోవటం, ఈరోజు ఎలా గడుస్తుందా అని విసుగుతో క్షణాలు లెక్క పెట్టుకోవటం నాకు భరించరాని బాధగా తయారైంది. దానికి తోడు ఇంట్లో మా అత్తయ్య సాధింపులు కొన్ని. ఇంట్లో ఉంటే ఆవిడ పోరు, బయటికి వెళితే తోచనితనం. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే నాకు పిచ్చి పడుతుందేమో అని భయం వేయసాగింది. ఒకసారి ఇంట్లో మా అత్తయ్యతో తగాదా పడ్డాను. ఆవిడ నన్ను నానా తిట్లు తిట్టింది. ఆ మాటలు, ఆ తిట్లు అసలే అశాంతిగా, చికాగ్గా ఉన్న నాకు ఎక్కడలేని ఆగ్రహం తెప్పించాయి. ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు ఇంటికి వెళ్ళకూడదని ప్రతిజ్ఞ తీసుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రపంచంలో నేను వెళ్ళదగిన చోటు ఏది అనిపించసాగింది. ఛీ, ఈ పిరికితనం కూడదు అనిపించింది. సరాసరి రైల్వే స్టేషన్కి వచ్చాను. చేతిలో కానీ లేకుండా ఏ ఊరని వెళ్తాను? అక్కడే 2 రోజులు గడిపాను. నాకు విపరీతమైన ఆకలి వేయసాగింది. బజారు పంపు దగ్గర నీళ్లు తాగితే కడుపులో తిప్పటం ప్రారంభించింది. మనసులో ఇంటికి వెళ్ళాలనే కోరిక మొదలైంది. మళ్ళీ అత్తయ్య తిట్లు గుర్తుకు వచ్చి రోషం వచ్చింది. ఆకలితో ఇక్కడే ఈ బెంచి మీదనే చచ్చిపోతాను, కానీ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ ఆకలి ఎంత భయంకరమైందంటే, అబ్బా, త్వరగా ప్రాణం పోతే ఎంత హాయిగా ఉంటుంది అనిపించింది. నేను అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్నాను. నా కళ్ళెదుట మహాద్భుతమైన ఒక విచిత్రం జరిగింది. నేను చూస్తుండగానే అటువైపు నుంచి ఒక లావుపాటి గుజరాతీ ఆవిడ కుడి చేతి నిండా బిస్కెట్ల పొట్లాలు, ఎడం చేత్తో బత్తాయిలు నిండిన కవరు తెస్తోంది. ఇంతలో ఇటువైపు నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక కుర్రాడు నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా పరిగెత్తి ఆవిడికి డాష్ ఇచ్చాడు. పరధ్యాసగా నడుస్తున్న ఆవిడ చేతిలో పళ్ళన్నీ క్రిందపడి ప్లాట్ఫామ్ అంతా దొర్లాయి. ఆవిడ అతన్ని తిడుతూ కొన్ని ఏరింది. అతను గబగబా ఏరి క్షమార్పణ కోరి ఆవిడకి ఇచ్చాడు.
ఆవిడ అటువైపు తిరిగి ఏరుతున్నప్పుడు కొన్ని పళ్ళు ఆ జేబులో ఈ జేబులో తోసేశాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అతను నా వైపు వచ్చి నా పక్కన బెంచి మీద కూర్చొని జేబులోంచి ఒక్కొక్కటి తీసి ఒలుచుకుని తినసాగాడు. నాకు ఇది అద్భుతంగా అనిపించింది. అయోమయంగా కూడా తోచింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. అతను నా వైపు చూశాడు. మీరు కావాలని ఎందుకు డాష్ ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా తల తిప్పాడు. అలాంటి వాళ్ళు మర్యాదగా అడిగితే కానీ కూడా ధర్మం చేయరు. దున్నపోతులా ఉన్నావు, కష్టపడలేవా అని తిడతారు. అందుకే వాళ్ళ రోగం ఇలా కుదురుస్తాను అన్నాడు. అతను తింటుంటే నేను ఆశగా అతని వైపు చూశాను. అతను నా కళ్ళల్లో ఆకలి గుర్తించినట్లు కావాలా అని అడిగాడు. కావాలన్నట్టు తల ఊపాను. అతను ఒక బత్తాయి తీసి నా చేతికిచ్చాడు. అది తినడం పూర్తయ్యే లోపల ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అతనిది రాజమండ్రిట. తల్లి తండ్రి ఇద్దరూ లేరట. అతని కుటుంబ పరిస్థితులు నావి ఇంచుమించుగా ఒకటే తీరుగా ఉన్నాయి. అతను ఒకసారి రాజమండ్రి జైల్లో 6 వారాలు ఉండొచ్చాట. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చేస్తే అసలు భయం అనేదే పోతుందని చెప్పాడు. అతను ఇంకో ఇద్దరు కలిసి ఉంటున్నారట. నేను తనతో వస్తే వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పాడు. జైలుకు వెళ్ళి వచ్చిన మనిషి అనగానే అతనంటే నాకు వెగటు కలిగింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. అతను మాట్లాడే ధోరణి నన్ను ఆకర్షించింది. నన్ను వెంట పెట్టుకుని తన స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు చూడటానికి స్టూడెంట్స్ లాగానే ఉన్నారు. కానీ అసలు చదువు రాని వాళ్ళు. ఎంతో బాగా మాట్లాడారు. అప్పుడప్పుడు వస్తుండమని చెప్పారు. ఆ సాయంత్రం వాళ్ళతో నన్ను కూడా హోటల్కి తీసుకువెళ్ళారు. కడుపు నిండా భోజనం చేశాను. ఆ తర్వాత వెళ్ళకూడదని అనుకుంటూనే తరచుగా వాళ్ళ గదికి వెళ్ళేవాడిని. నేను పోకపోతే ఎందుకు రాలేదని అడిగేవాళ్ళు కాదు. వస్తే ఆప్యాయంగా చూసేవాళ్ళు. కాస్త పరిచయం పెరిగిన తర్వాత చిన్న చిన్న పనులు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఈ ఉత్తరం తీసుకువెళ్ళి ఫలానా వాళ్ళకి ఇచ్చి రమ్మనమనో, ఫలానా బస్ స్టాప్లో నిలబడి ఒక వ్యక్తికి ఒక మాట చెప్పమనో అడిగేవాళ్ళు. నాకు ఇది ఏం కష్టం అనిపించేది కాదు. బస్ ఛార్జీలకి వాళ్ళు అవసరానికి మించి ఇచ్చేవారు. నేను చిల్లర తిరిగి ఇవ్వకపోతే తీసుకునేవాళ్ళు కాదు. ఉండనీలే అని వదిలేసేవాళ్ళు. క్రమంగా మా మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఒకసారి వాళ్ళు బొంబాయి పని మీద వెళుతూ పనేం లేకపోతే సరదాగా నన్ను కూడా రమ్మని కోరారు. నేను ఆనందంగా ఒప్పుకున్నాను. ఇంట్లో చెబితే రోజా తిడుతుందని భయం. బొంబాయిలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళాం. ఆయన చాలా డబ్బున్నవాడు. చూడగానే చాలా మంచివాళ్లా కనిపిస్తాడు. ఎంతో ఆప్యాయంగా నా స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు. చాలా జాలిపడ్డాడు. తన దగ్గర పని చూపిస్తానని నాకు హామీ ఇచ్చాడు. ఆ రోజున నేను పొందిన ఆనందం వర్ణించలేను. నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను. ఇది కేవలం భగవంతుడు నాకు కనికరించి ఇచ్చిన వరం అనుకున్నాను. నన్ను ఆయన బట్టల కొట్టులో పద్దులు రాసే మనిషిగా నియమించుకున్నాడు. ఆయన దగ్గర చాలా డబ్బుందని, ఆయనకి పిల్లా జల్లా లేరని, ఆయన దగ్గర నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారని తర్వాత తెలిసింది. దాంతో ఈ అదృష్టం నా ఒక్కడికే ప్రత్యేకం కాదని అర్థం చేసుకున్నాను. మాకు మంచి తిండి పెట్టేవాళ్ళు. కార్లలో రకరకాల చోట్ల తిప్పేవాళ్ళు. జీవితం స్వర్గంలా అనిపించేది. ఆయన దగ్గర మొట్టమొదట చేరేవాళ్ళంతా దాదాపు నా వయసు వాళ్ళే. అంటే 18 సంవత్సరాలు మించని వాళ్ళన్నమాట. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిన కొద్ది రోజుల్లోనే వేషం, భాష, రూపం అన్ని రకాలుగా మార్పు వచ్చేసేది. మంచి తిండి పుష్టి ఉండటం వల్ల ఏపుగా ఎదిగేవాళ్ళు. ఎప్పుడైనా మళ్ళీ ఆ ఆకలి, ఆ దరిద్రం గుర్తుకు వస్తే భయపడిపోయి నిద్రలో లేచి కూర్చునేంత సుఖంగా ఉండేవాళ్ళు. ఆయనకి ట్రైనింగ్ స్కూల్ కూడా ఒకటి ఉంది. ప్రతిరోజు కొంతకాలం మేము తప్పనిసరిగా అక్కడ శిక్షణ పొందాల్సి వచ్చేది. ఆ శిక్షణ కూడా రకరకాలుగా ఉండేది. అన్నింటిలోకి మాకు ప్రప్రథమంగా ఇచ్చే శిక్షణ పరిగెత్తటం. పరిగెత్తలేని వాళ్ళు చిత్రంగా ఆ ఇంట్లోంచి పంపేయబడేవాళ్ళు. దూరంగా ఒకచోట బంతి పెట్టి అల్సేషియన్ కుక్కల్ని మమ్మల్ని ఒకసారి విజిల్ ఊది పరిగెత్తమనేవాళ్ళు. దాదాపు కుక్కంత వేగంగా పరిగెత్తడం అభ్యాసం చేసేవాళ్ళు. అది కష్టంగానే ఉండేది. అయినా శిక్షణ అభ్యాసంతో సాధ్యం కాని పనంటూ లేదేమో. తర్వాత మా తెలివితేటల్ని బట్టి, మేము చూపే చురుకుదనాన్ని బట్టి మాకు హోదాలు కల్పించేవాళ్ళు. రోజు ఉదయం లేవగానే మాకు తరగతి ఉండేది. అందులో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వివరంగా తెలియచేయబడేవి. స్వార్థం కోసం రాజకీయవేత్తలు, పెట్టుబడిదారులు సామాన్య ప్రజల్ని ఎలా తిప్పలు పెడుతున్నారో చెప్పేవాడు. ఉద్రేకపూరితమైన ఆ మాటలు వింటుంటే మా యువరక్తం సలసలా మరిగిపోయేది. ఆఖరణ నీతి పాఠంలా మోసాల్ని మోసంతోనే జయించాలని, మనం ఈ సమాజం మీద తిరగబడాలని చెప్పేవాళ్ళు. రోజు మేము ఈ పాఠం నెమరు వేసుకునేవాళ్ళం. నేనెప్పుడూ బొంబాయిలో ఉండేవాడిని కాదు. మధ్య ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉండేవాళ్ళం.
అక్కడున్న మా తాలూకు మనుషుల్ని కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ గ్యాంగ్లో మెల్లగా లీనమైపోతున్న నేను క్రమంగా ఇంటికి దూరం కాసాగాను. ఎప్పుడైనా చూడటానికి వెళితే రోజా తిట్లు శాపనార్థాలు పెట్టేది. నాకు దాని మాటలు చాదస్తంగా కనిపించేది. జీవితంలో ఏ సాహసం తెగింపు లేకుండా సుఖపడటం అసంభవమని తెలిసిపోయింది నాకు. నేను వయసు పెరిగి పెద్దవాడినైన కొద్దీ ఆ ముఠాతో అనుబంధం ఎక్కువైపోయింది. ఊరికే అల్లర్లు చేయటం, మనుషుల్ని గాబరా పెట్టడం, హడలు కొట్టడం మాకు సరదాగా ఉండేది. మనుషుల్ని కళ్ళుగప్పి దొంగతనం చేయటం మాకు పసందైన ఆటగా ఉండేది. రాను రాను ఇందులో నా చెయ్యి ఆరితేరసాగింది. పై వాళ్ళకి నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ, అభిమానం కలగసాగాయి. నా వయసుతో పాటు నా హోదా కూడా పెరగసాగింది. ఈ ప్రపంచంలో అతి చిన్న సుఖానికి, ప్రతి చిన్న ఆనందానికి డబ్బు ముఖ్యమని గ్రహించాను. నైతిక విలువలు, నీతి సూత్రాలు కేవలం పుస్తకాల్లోనూ, నోటి మాటల్లోనే మిగిలిపోతున్నాయి. ఈ ప్రపంచంలో నేనొక్కడనే కాదు, చాలామంది ఈ మార్గంలోకి వస్తున్నారని గ్రహించిన నాకు ధైర్యం వచ్చేసింది. నా వ్యక్తిత్వానికి ఓ ప్రత్యేకత వచ్చింది. పైవాళ్ల పరపతి వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆధిక్యత ఉండేది. చాలా రోజులు విందులు, వినోదాలు, కార్లు, షికార్లు, విమానాల్లో ప్రయాణాలు, ఇంద్రజాలం లాంటి ఈ నిషాలో నన్ను నేను మర్చిపోయాను. మేడిపండు లాంటి ఆ పై మెరుగులు చూసి అదే నిజమైన జీవితమని భ్రమించసాగాను. కొండ కొనకి ఎక్కే వరకు ఎత్తుని అధిగమిస్తున్నామనే ఆనందమే తప్ప ఇంకేం తెలియదు. తీరా గమ్యం చేరుకుని అక్కడి నుంచి చూస్తే నాకు కనిపించేదేమిటి? లోతైన ఆఘాతం. దాని నిండా చీకటే. నా పైవాళ్ళు నాలాంటి వాళ్ళని ఆశపెట్టి సమ్మోహనపరిచి ఒక విధమైన మత్తుతో ఈ కొండ కొన వరకు లాక్కొచ్చేస్తారు. నా పైవాళ్ళు నాలాంటి వాళ్ళని ఆశపెట్టి సమ్మోహపరిచి ఒక విధమైన మత్తుతో ఈ కొండ కొన వరకు లాక్కొచ్చేస్తారు. అక్కడ నిలబెట్టేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలమని గుర్తు చేస్తారు. అధికారం చూపిస్తారు. వాళ్ళ ఆధిక్యత మన చుట్టూ ఇనుప పంజరంలా తయారవుతుంది. అక్కడి నుంచి వెనక్కి వెళితే మృత్యువు లాంటి అంధకారం. క్రిందకు దిగి వద్దామంటే సాహసం ఉండదు. ఈ రెండూ చేయలేక వాళ్ళాడే చదరంగంలో పావులుగా మారక తప్పదు. పైవాళ్ళు మన పట్ల చూపే ఆదరణ, ఆప్యాయత ఎంత విషప్రాయమైందో హఠాత్తుగా తెలిసిపోతుంది. దాంతో ఆ పట్టుపరుపులు, ఆ సౌఖ్యాలు, ఆ వినోదాలు వెగటుగా తోస్తాయి. ఒకవేళ ఇది నచ్చక వాళ్ళకు ఎదురు తిరిగి కొత్త జీవితం ప్రారంభిద్దామని చూసామా, నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాం. ఆ విధంగా నాశనం అయిపోయిన నా తోటి వాళ్ళని ఇద్దరిని చూశాను. వాళ్ళు ఏమైపోయారో, ఎలా మాయమైపోయారో అడిగే దిక్కు మొక్కు లేదు. వారి పేరే ఎత్తరెవరు. నాకు జీవితం మీద ఆపేక్ష ఉంది. జీవించాలనే తృష్ణ నరనరంలోనూ ఉంది. అందుకని వాళ్ళని అసహించుకున్నా నేను ఎదురు తిరగలేదు. జరిగినంత వరకు ముందుకు పోదాం అనే మొండి ధైర్యం తెచ్చుకున్నాను. నన్ను వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళని కూడా నేను అలాగే ఉపయోగించుకుందామని నిశ్చయించుకున్నాను. వాళ్ళు చెప్పినట్టే చేయసాగాను. వాళ్ళ మధ్య నా విలువ రెట్టింపు పెరిగింది. కానీ నా జీవితమే మారిపోయింది. నా మనసు, శరీరం రెండుగా విడిపోయాయి. ప్రత్యర్థుల్లా తయారయ్యాయి. నా శరీరం చేసే పనులు నా మనసు నిర్దాక్షిణ్యంగా అసహించుకునేది. నా తర్కం నా అంతరాత్మ ముందు నిలిచేది కాదు. మంచి చెడుల మధ్య, సత్యం అసత్యం మధ్య నా ఊగిసలాట ప్రారంభమైంది. రాను రాను నా శరీరం, మెదడు భయంకరమైన బద్ధశత్రువుల్లా మారి నన్ను రెండుగా చేల్చడానికి సిద్ధం కాసాగాయి. నాలో చెలరేగుతున్న ఈ అంతర్విప్లవం నేను ఒక్కోసారి భరించలేకపోయేవాణ్ణి. ఆ సమయంలో రోజా సమక్షం ఒక్కటే నాకు హాయిని కలిగించేది. కానీ దాని దగ్గరకు వెళ్ళటం ఆలస్యం. నాలో మండుతున్న ఈ దావాగ్నికి ఇంకో 4 సమిదలు వేస్తున్నట్టు మాట్లాడేది. నేనేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించినా, నా హద్దు మీరినా దాని ఫలితం రోజా మీద దారుణంగా ఉంటుందని నా పైవాళ్ళు నాకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉండేవారు. అందుకే రోజా ఎంత గొడవ చేసినా నేను పట్టుబడలేదు. మీ కళ్ళ ముందు కూర్చున్నది నేనొక్కడే. కానీ నా వెనక మీకు కనిపించని నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. చంద్రం కొద్దిసేపు ఆగాడు. అతని ముఖం పాలిపోయింది. కమిషనర్ గారు ఆసక్తిగా ముందుకు వంగి అడిగాడు, మిస్టర్ చంద్రం, ఇదంతా సరే, మాకు ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది ఈ సంఘ విద్రోహక చర్యల్లో మీరెలా పాల్గొనేవారు, అది చెప్పండి ముందు. చంద్రం ఒక క్షణం ఆయన వైపు కళ్ళెత్తి చూశాడు. ఆ తర్వాత కళ్ళు నేల మీదకి దించి ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అలాగే ఉండిపోయిన అతను మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. సంఘ విద్రోహక చర్యలా? అలా అని మేమెప్పుడూ అనుకునేవాళ్ళం కాదు. మాకు ఏ విధంగా చేయూత ఇవ్వటం కానీ, మా కోరికలు గ్రహించి మా అభిప్రాయాలు మన్నించటం కానీ చేయని ఈ సంఘానికి బుద్ధి చెప్పటం అనుకునేవాళ్ళం.
ఏది న్యాయంగా అడిగితే మాకు లభించలేదో అది దౌర్జన్యంగా పొందేవాళ్ళం. మేము సౌమ్యంగా చెప్పిన మాటలు అరణ్యరోదనమైనప్పుడు ఇంకో రకంగా మా చేష్టలతో మా ఉనికి గుర్తింపబడేలా చూసేవాళ్ళం. ఎక్కడికక్కడ ఎప్పుడూ ఏదో రకంగా అల్లరి సృష్టించడం, మనుషుల్ని గాబరాతో మతిపోయేలా చేయటం, ఆ సందడిలో మాకు కావలసినవి మేము దోచుకోవటం మా కార్యకలాపాలుగా ఉండేవి. మా ఉనికి ఎక్కువగా రైల్వే స్టేషన్లు, సిటీల్లో, పట్టణాల్లో, ఖరీదైన హోటళ్ళు వీటిల్లో ఉండేది. మత కలహాలు రేకెత్తించటం అన్నింటికంటే చాలా సులభంగా ఉండేది మాకు. మీటింగ్లు, ఎగ్జిబిషన్లు, తిరణాళ్ళు ఇవెప్పుడు మా ప్లాన్స్లో ముఖ్యమైన భాగాలుగా ఉండేవి. మాలో చాలామంది స్వాముల వాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా, పాన్ షాప్ యజమానులుగా, టీ దుకాణాల ప్రొపరేటర్స్గా ఏదో ఒక బిజినెస్ చేస్తూనో ఒక పని మీద తిరుగుతూనే ఉండేవాళ్ళం. కొంతమంది లేని కంపెనీ పేర్లని చెప్పి వాటిల్లో పెద్ద ఉద్యోగస్తులుగా సెలవు మీద వచ్చినట్టుగా ఒక్కసారి ఒక్కో చోట ఉండి చుట్టుపక్కల వాళ్ళతో పరిచయాలు కల్పించుకునేవాళ్ళు. ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది అని పరిశోధించడం మాలో కొంతమంది పని అయితే మెల్లగా అది దోచేయడానికి ప్లాన్ వేయటం ఇంకొంతమంది స్వీకరించేవారు. మాలో ప్రమాదవశాత్తు ఎవరైనా పట్టుబడినా మాకు భయం ఉండేది కాదు. మేము అమాయకులమని, మాకేం తెలియదని దబాయించేవాళ్ళం. చిత్రంగా మాకు సాధారణంగా శిక్ష పడేది కాదు. ఒకవేళ పడినా వెంటనే విడుదల లభించేది. మాకు వెన్నెముకల ఓ అజ్ఞాత హస్తం శ్రీరామరక్షగా మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండేది. ఇదే హస్తం మేము ఏ కాస్త ద్రోహం తలపెట్టినా దారుణంగా శిక్షించేది. అతను ఆగిపోయాడు. అతని నోటి నుంచి తర్వాత రాబోయే మాటల కోసం అందరూ ఊపిరి బిగబట్టి వేచి చూడసాగారు. చంద్రం గొంతు భారంగా పలికింది. అప్పుడప్పుడు వాళ్ళు మాకు చెప్పిన పనుల కంటే మా స్వతహాగా కొన్ని నిర్ణయాలు చేసుకుని దొంగతనాలు చేసి ఆ సంపద తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఆ పనులను బట్టి, క్లిష్టమైన ఆ పరిస్థితులను బట్టి మేము చూపిన సాహసం, చొరవ అపురూపంగా గనక ఉంటే మాకు ప్రశంసలు లభించటం, దానితో పాటు హోదా పెరగటం జరుగుతూ ఉండేది. నేను చాలాసార్లు ఇలా ప్రయత్నించి వాళ్ళ అభినందనలకు గురయ్యాను. ఆ రోజు సికింద్రాబాద్లో కూడా నేను రష్యన్ బృందం వస్తుందని, స్టేషన్ సందడిగా ఉంటుందని, ఏదైనా ఛాన్స్ దొరికితే చూడవచ్చునని అక్కడికి వచ్చాను. రష్యన్ బృందం వెళ్ళిపోయింది. మాకు నెలకి కనీసం 2 దొంగతనాలైనా చేయటం తప్పనిసరిగా నియమం. నేను క్రిందటి నెల కూడా ఏదీ సాధించలేకపోయాను. ఈ నెల కూడా దాటిపోతోంది. నాకెలాగో ఉంది. ఆ రోజు సికింద్రాబాద్లో స్టేషన్లో నిలబడిన నేను దూరం నుంచి వేణుగోపాలరావు గారు బ్యాగ్లో నుంచి డైమండ్ నెక్లెస్ తీసి విజయ్కి చూపించటం చూశాను. అది చూడగానే నా కళ్ళు తళుక్కుమన్నాయి. ఆయనది మళ్ళీ బ్యాగ్లో పడేసి జిప్ మూయటం నా దృష్టి నుంచి దాటిపోలేదు. విజయ్ వెళ్ళిపోయిన తర్వాత, జనం కాస్త పలచబడిన తర్వాత ఎదురు నుంచి విసురుగా వచ్చి డాష్ ఇచ్చాను. ఆ రోజే నా జీవితంలో దురదృష్టం ఉదయించింది. అనుకోకుండా పట్టుబడ్డాను. కానీ ఆయన చంద్రం కంఠం చేరపోవటంతో వాక్యం పూర్తి చేయలేనట్లు ఆగిపోయాడు. కమిషనర్ గారు వేదాంతంగా నవ్వుతూ అన్నారు. చూసావా చంద్రం, అమాయకుడివైన నువ్వు కొంతమంది జీవితాలతో ఆడుకుంటుంటే నీ అదృష్టంతో విధి ఎలా క్రూరంగా ఆడిందో. మంచి కానీ చెడు కానీ వాటి ప్రతిఫలాలు ఎప్పటికైనా మనం అందుకోక తప్పదు. అసిస్టెంట్ కమిషనర్ గారు అందుకున్నారు. మిస్టర్ చంద్రం, మీరు ఎవరి ఆధ్వర్యంలో ఈ పనులు చేసేవారో కనీసం ఒక్కరి పేరైనా బయట పెట్టగలరా? చంద్రం నెమ్మదిగా తల అడ్డంగా తిప్పాడు. ఇందులో ఎవరో పెద్ద వాళ్ళు ఉంటారనే తెలుసు. కానీ ఆ పెద్దవాళ్ళు ఎవరో ఎక్కడుంటారో నాకు తెలియదు. నాకే కాదు, మాకెవరికీ తెలియదు. మేము ఎన్నడూ అలాంటి వారిని ముఖాముఖి కలుసుకోలేదు. మాకు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పిన వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు మేము నిర్వర్తించవలసిన కార్యక్రమాల గురించి పురమాయింపులు అందుతూ ఉండేవి. ఆయనే ఈ గ్యాంగ్కి లీడర్ ఎందుకు కాకూడదు? కాదని నమ్మకం ఏమిటి? కాదు, మాకు బాగా తెలుసు. ఎందుకంటే కొద్ది కాలం క్రితమే అతన్ని ఒక పని సరిగ్గా నిర్వర్తించక ప్రభుత్వానికి అనుమానం వచ్చేలా ప్రవర్తించినందుకు ఆ అజాగ్రత్తకి ఆ పోస్ట్లో నుంచి తీసేశారు. అతను ఏమైపోయాడో మాకెవరికీ తెలియదు. అతని స్థానంలో కొత్త అతను వచ్చాడు. వాళ్ళు కూడా మాలాగానే ఈ కబంధహస్తంలో చిక్కుకున్న అతని మనుషులేనని తెలిసింది. మిస్టర్ చంద్రం, మీరింతసేపటి నుంచి మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలు మాకు శూన్యంలో తడుముకుంటున్నట్టుగా ఉన్నాయే తప్ప ఒక్క క్లూ కూడా దొరకలేదు. క్షమించాలి, నాకు స్థలాల పేర్లు, సాంకేతిక పదాలే తప్ప నిజంగా వ్యక్తులు తెలియరు. పోనీ అవే చెప్పండి. చంద్రం ఉరితాడు స్వయంగా తన మెడకి తగిలించుకుంటున్న మనిషిలా చూశాడు. విజయ్ అతని తటపటాయింపు గమనించినట్లు
భుజం మీద చేయి వేస్తూ మృదువుగా అన్నాడు. చెప్పు చందు, నువ్వు ఇవ్వబోయే ఆచూకీ వల్ల ఎంతమందికి మంచి జరుగుతుందో తెలుసా? మంచిని గురించేనా మీరు మాట్లాడేది? చంద్రం పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అతని కళ్ళు విషాదానికి మారుపేర్లా అయ్యాయి. ఈ దేశంలో ఇంకా మంచి అనేది ఉందా? ఉందనే భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ మనం ఈ సంఘంలో వినాయకుల్లా చేరిన స్వార్థపరులు, భోగలాలసులు మన చుట్టుపక్కల ఉన్న మంచినంతా ఏనాడో విషప్రాయంగా చేసేశారు విజయ్. మనకు తెలియకుండానే ఈ గడ్డ మీద ఎలా మొలకెత్తిందో అరాచకం. ఇది మన జాతికి, చరిత్రకి చాలా ప్రమాదకరమైన మొక్క అని తెలిసి కూడా కొంతమంది తమ తమ స్వప్రయోజనాల కోసం రహస్యంగా నీళ్లు, ఎరువు పోసి పెంచుతున్నారు. ఇది మహావృక్షంగా పెరిగింది. దీని నుంచి వీస్తున్న విషపు గారులు మా యువతరం గుండెల్ని కలుషితం చేస్తున్నాయి. దేశం 4 చెరువుల వేళ్లు వ్యాపించి నలుమూలలకి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న దీన్ని నరకటానికి మామూలు గొడ్డళ్ళు పనికిరావు. కొంతమంది శక్తి మాత్రమే చాలదు. ఒకవేళ మీలాంటి సహృదయులు, నీతి నిజాయితీ పట్ల విశ్వాసం కలవాళ్ళు, మానవత్వాన్ని ప్రేమించేవాళ్ళు ఏ కొద్దిమందో ఏకమై దీన్ని ఛేదించాలని చూసినా ఒక్క కొమ్మ కంటే ఎక్కువ నరకలేరు. మీరు నరికిన వెంటనే పక్క నుంచి మరో కొత్త కొమ్మ చిగురు వేయక మానదు. ఈ అరాచకం అనే మహావృక్షం మీద అవినీతి, అసత్యం భూతాల్లా వచ్చి దాక్కుంటున్నాయి. దీన్ని సమూలంగా నాశనం చేయాలంటే ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదు. అందరి వల్ల రావాల్సిన చైతన్యం. ఆపకుండా గబగబా మాట్లాడుతున్న చంద్రం ముఖంలోకి ఎరుపుదనం పాకి వచ్చింది. అతని భుజం మీద ఆని ఉన్న విజయ్ చెయ్యి అప్రయత్నంగా గట్టిగా బిగుసుకుంది. పోలీస్ అధికారుల ముఖాల్లో కూడా ఉత్తేజం లాంటిది కనిపించింది. మనకు చేతనైనంత వరకు ప్రయత్నిద్దాం. మీరు మాతో సహకరిస్తే మేం సాధించలేదంటూ ఉండదు అన్నారు కమిషనర్ గారు. చంద్రం ఆ ఊళ్ళో, ఇతర నగరాల్లో కొన్ని ప్రదేశాల పేర్లు, కొన్ని సంకేత శబ్దాలు చెప్పాడు. నారాయణ గబగబా అవి నోట్ చేసుకున్నాడు. పోలీస్ అధికారులు చంద్రం ఇక వెళ్ళవచ్చునని చెప్పారు. వాళ్ళ ముఖాలు సంతృప్తిగా, ఆశాజనకంగా ఉన్నాయి. చంద్రం చేతులకు బేడీలతో 2 పోలీసుల మధ్య నడుస్తూ వెనక నారాయణ వస్తుండగా హెడ్ క్వార్టర్స్లోంచి బయటకు వచ్చాడు. అతని వెనకే విజయ్, అనంత్ కూడా వచ్చారు. చంద్రం వాకిట్లో అడుగుపెట్టాడో లేదో గబగబా అతని ముఖం మీద 10-12 ఫ్లాష్ బల్బులు వెలిగాయి. కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి. చంద్రం అరెస్ట్ అయిన వార్త ఎలా తెలిసిందో ఏమో, ఎప్పుడు తెలిసిందో. ఊళ్ళో స్థానికంగా ఉన్న రిపోర్టర్స్ అంతా అక్కడ గుమికూడి ఉన్నారు. వాళ్ళంతా చంద్రాన్ని ఫోటోలు తీసుకోగానే నారాయణని చుట్టుముట్టి అతన్ని అనేక రకాల ప్రశ్నలు వేయసాగారు. చంద్రం అక్కడే సిద్ధంగా ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కబోతూ ఆగి విజయ్ వైపు తిరిగాడు. విజయ్ ఇది గమనించగానే చప్పున 2 అడుగులు వేసి అతని దగ్గరకు వచ్చాడు. చంద్రం జీరబోయిన కంఠంతో అన్నాడు, విజయ్, ఒకవేళ నాకేదైనా అయితే. అసంపూర్తిగా ఆగిపోయాడు. విజయ్ చంద్రం భుజం మీద చెయ్యి ఆనించాడు. విజయ్ స్పర్శ నుంచి ఏదో వాగ్దానం, ఆత్మీయత తన రక్తంలోకి ప్రవహించినట్టుగా అనుభూతి చెందాడు చంద్రం. విజయ్ అన్నాడు, నీకేం భయం లేదు, నిశ్చింతగా ఉండు. నీతో పాటు అన్ని బాధ్యతలు నావి, సరేనా? చంద్రం కళ్ళల్లో కృతజ్ఞత తడిగా కదిలింది. వ్యాన్లోకి ఎక్కాడు. వ్యాన్ కదిలి వెళ్ళిపోయింది. క్రమంగా దూరమవుతున్న దాన్ని చూస్తుంటే అనుకోకుండా విజయ్, అనంతుల హృదయాలు భారమైపోయాయి. ఆ రోజు చంద్రం అరెస్ట్ అయి అప్పటికి 1 వారం రోజులకి పైగా అయింది. చంద్రం ఆచూకీ ఇచ్చిన ఆ రోజు రాత్రే అతను చెప్పిన ప్రదేశాలన్నింటి మీద పోలీస్ దాడులు జరిగాయి. కానీ ఫలితం వాళ్ళు ఊహించినంత గొప్పగా ఏమీ లేదు. కొండని తవ్వి ఎలకని పట్టినట్టు చాలా కొద్ది మందిని పట్టుకోగలిగారు. ఆ కొద్ది మందిలో ముఖ్యమైన 2 వ్యక్తులు విషపు సూదులు గుచ్చుకుని జైల్లో మరణించారు. చంద్రం అరెస్ట్ అయిన సంగతి, ఆచూకీ ఇచ్చిన సంగతి వాళ్ళకంత త్వరగా ఎలా తెలిసిపోయిందో కానీ పోలీసులు దాడులు జరపడానికి వెళ్ళేసరికి జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఎంతో ఆశతో ఈ వేట ప్రారంభించిన పోలీస్ అధికారులకి నిరాశ ఎదురైంది. ఈ 1 వారం రోజుల నుంచి రోజు పేపర్లు చంద్రాన్ని గురించిన వివరాలు రకరకాలుగా ప్రచురిస్తూనే ఉన్నాయి. స్థానిక దినపత్రికలు మరీ ప్రాధాన్యత ఇవ్వటంతో జనంలో ఈ విచిత్ర వ్యక్తిని చూడాలని ఆసక్తి హెచ్చింది. ఈ 1 వారం రోజుల్లో వేణుగోపాలరావు గారు కూడా కోలుకున్నారు. దాదాపు మృత్యు కోరల్లో చిక్కి మళ్ళీ బ్రతికి బయటపడ్డందుకు అందరూ ఆయన్ని అభినందించారు. విజయ్, రోజాల ద్వారా చంద్రం తనకి రక్తం ఇవ్వటం, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే పట్టుబడటం గురించిన వివరాలు విన్నాడు. ఆయనకి స్పృహ వచ్చినప్పటి నుంచి రోజా ఆయన్ని ఒక్క క్షణం కూడా విడవకుండా ఆయన దగ్గరే ఉండసాగింది. వేణుగోపాలరావు గారు కాస్త మంచం మీద లేచి కూర్చునే శక్తి రాగానే జైలుకు వెళ్ళి కొడుకును చూస్తానని హఠం చేయసాగాడు.
డాక్టర్ ఆయన్ని కదలనివ్వలేదు. ఈ స్థితిలో ఏమాత్రం శ్రమపడినా మొదలుకే మోసం వస్తుందని గట్టిగా హెచ్చరించారు. రోజా కూడా ఆయనకి నచ్చచెప్పసాగింది. విజయ్, అనంత్ కలిసి తమకి ఉన్న పరపతినంతా వినియోగించి చంద్రానికి సాధ్యమైనంత తక్కువ శిక్ష పడేలా చేయడానికి ప్రయత్నించసాగారు. చంద్రాన్ని జైల్లో చూడటానికి ఎవరికీ అనుమతి లభించడం లేదు. ఈ విషయంలో అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. చంద్రం పేరుతో అరెస్ట్ అయిన జేమ్స్ ఫోటో పేపర్లో చూడగానే లావణ్య నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది. తన ప్రాణ స్నేహితుడని, తన సర్వస్వం అని నమ్ముతూ వచ్చిన ఈ యువకుడు దొంగల ముఠాలో ప్రధాన పాత్ర ధరిస్తున్న వ్యక్తి అని, స్వయంగా తన తండ్రి రక్తం పంచుకు పుట్టిన తన సోదరుడే అని తెలియగానే లావణ్యకి దాదాపు మతి భ్రమించినంత పని అయింది. ముందు గదిలో ఒళ్ళో పేపర్ పెట్టుకుని చెంపకు చేయి ఆనించుకుని జేమ్స్ ఫోటో వైపు చూస్తూ సర్వం మరిచిపోయిందనలా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. ఆ పేపర్ పట్టుకుని ఆ పట్టున విజయ్ దగ్గరికి పరిగెత్తాలని, ఇందులో సత్యాసత్యాలను గురించి అతన్ని అడిగి తెలుసుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ రోజా అక్కడుందని గుర్తుకు రాగానే వెళ్ళబుద్ధి కాలేదు. జేమ్స్తో తన కుటుంబం కలయిక ఎంత విచిత్రంగా జరిగింది. ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో వింతలు విడూరాలు జరుగుతూ ఉంటాయని అంటారే, అవి ఇలాంటివే కాబోలు. 3 రోజులు లావణ్య ఆకలి నిద్రాహారాలు మర్చిపోయిందాల్లా మంచం మీద పడుకుని అలాగే ఉండిపోయింది. ఈ లోపల అనంత్ ఒకసారి లావణ్యను చూడటానికి వచ్చాడు. లావణ్య తను ఎవరిని చూడనని, తనకి వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పేసింది. విజయ్ వేణుగోపాలరావు గారు కోలుకుంటున్నారని, లావణ్యని చూడాలని కోరుతున్నారని ఫోన్ చేశాడు. లావణ్య ఫోన్ దగ్గరకు రాలేదు. విజయ్ ఎన్నిసార్లు రింగ్ చేసినా ఫలితం శూన్యమే అయింది. వాళ్ళందరితోనూ అన్ని సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న మనిషిలా ప్రవర్తిస్తోంది లావణ్య. తన మానాన్న తన్ని వదిలేయకుండా మధ్య మధ్యలో ఈ గొడవ పెడుతున్నందుకు వాళ్ళ మీద చికాకు పడసాగింది. లావణ్య సరాసరి జేమ్స్ దగ్గరకు వెళ్ళి ఒకసారి అతన్ని చూడటానికి నిశ్చయించుకుంది. కానీ పోలీస్ అధికారులు సమ్మతించలేదు. నిర్మోహమాటంగా తిరస్కరించారు. ఒళ్ళు మండిపోతూ ఇంటికి వచ్చిన లావణ్య క్షణం దీర్ఘంగా ఆలోచించింది. ఆ వెంటనే టిప్ టాప్గా తయారై ఐజీ గారి ఇంటికి వెళ్ళింది. ఆయన భార్య లావణ్యకి బాగా తెలుసు. వరద బాధితుల సహాయ నిధిలో రక్షణ నిధి వసూలు చేయడంలో ఆవిడ లావణ్య కలిసి పనిచేశారు. ఐజీ గారిని కూడా బాగానే ఎరుగుంది. లావణ్య ఆ ఇంటికి వెళ్ళిన పని క్షణాల మీద అయింది. ఆయన జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే ఆయన స్వయంగా లావణ్యకి ఎదురొచ్చి తను వెంట ఉండి చంద్రం గది దగ్గరకు తీసుకువెళ్ళాడు. కటకటాల వెనుక మాసిన గడ్డంతో, జైలు దుస్తులతో, నిద్రలేమి వల్ల ఎర్రబడిన కళ్ళతో నిలబడి ఉన్న చంద్రాన్ని చూడగానే లావణ్య గుండెలు ఉండ చుట్టుకుపోయినట్టు అయ్యాయి. ఈ వారం రోజుల నుంచి అతను ఆ కటకటాల వెనక కూర్చుని పడుతున్న నరకయాతనంతా ఆ ముఖంలో ప్రతిఫలిస్తున్నట్టుగా ఉంది. జేమ్స్, లావణ్య పెదవులు అస్పష్టంగా కదిలాయి. కానీ మాట బయటికి రాలేదు. లావణ్యను చూడగానే అతను క్షణంసేపు నోట మాట రాని వాళ్ళ అయ్యాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ అలాగే నిలబడ్డారు. లావణ్య, నన్ను క్షమించు. క్షమించటమా? నువ్వేం నేరం చేశావని? నా సంగతి పేపర్లో చూశాను. నేను అది నేరంగా భావించటం లేదు. ఈ పాపిష్టి ప్రపంచంలో నీతి నిజాయితీతో బ్రతకటం అంటే నిప్పుల మీద నడవటమని నాకు తెలియదా? ఈ మాట వినగానే అతని ముఖంలోకి కళ వచ్చింది. పాలిపోయినట్టున్న ఆ పెదవుల మీద నిష్కపటమైన చిరునవ్వు మిదిలింది. లావణ్య, మనమిద్దరం. అతను పూర్తి చేయలేదు. లావణ్య వెంటనే అంది, తెలిసింది. భగవంతుడు ఇంత క్రూరుడని, మానవ జీవితాలతో ఇంత నిర్దయగా ఆడుకుని వినోదం చూస్తాడని నాకు తెలియదు. లావణ్య కళ్ళల్లో నిండిన నీళ్లు బొటపటా క్రిందకు జారాయి. చచ, ఏడుస్తున్నావా? ఇదేమిటి? నాకింత సంతోషం కలిగిస్తున్న విషయం నీకు బాధ కలిగిస్తోందా? తడితో బరువుగా ఉన్న లావణ్య కనురెప్పలు ఆశ్చర్యంగా వెడల్పయ్యాయి. నీకు సంతోషం కలిగిస్తోందా? నువ్వు రాయివి, పాషాణానివి. అయితే నీకు మనసు లేదన్నమాట. లావణ్య, లేకపోతే ఏమిటి నువ్వనేది? ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నువ్వే అన్నవి కావాలా? అన్నవైన వాడివి మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఎందుకు పెరగలేదు? హఠాత్తుగా నువ్వు అన్నవి అని తెలియగానే హా సోదరా అనమంటావా నన్ను? నా వల్ల కావటం లేదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ నిజం నా మనసుకి ఎక్కటం లేదు. నా గుండెల్లో భగవంతుడు అసలు ఇంత ప్రేమ ఎందుకు ఇవ్వాలి? అది పంచి ఇచ్చే వ్యక్తి దొరికాడని సంతోషపడే సమయంలో గొడ్డలి పెట్టులా ఈ బాంధవ్యం ఏమిటి? చంద్రం వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. లావణ్య గుండెల్లో చెలరేగుతున్న క్షోభ అతనికి అర్థమైంది. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు,
లావణ్య, నువ్వు చాలా పొరబడుతున్నావు. ప్రేమ అంటే ఏమిటి? అది ఒక మహత్తరమైన అనిర్వచనీయమైన అనుభూతి. నిజమైన ప్రేమ నిరాపేక్షగా నిష్కల్మషంగా ఉండాలి. అందులో కాంక్షకి తావుండకూడదు. నువ్వు స్త్రీవి. స్త్రీ అంటే నాకు ప్రేమమయిగా కనిపిస్తుంది. తల్లిగా, చెల్లెలుగా, స్నేహితురాలుగా, భార్యగా, కూతురిగా ఎన్నో రూపాలున్నాయి ఆమెలో. నేను నిన్ను మొదటి నుండి స్నేహితురాలుగానే చూశాను. ఇప్పుడు చెల్లెలు కూడా అయ్యావంటే నాకెంతో ఆనందంగా ఉంది. లావణ్య, నాకు తెలియకుండా నీ మనసులో కల్లోలం సృష్టించినట్టయితే నన్ను క్షమించు. చంద్రం వెనక్కు తిరిగి వెళ్ళి మంచం మీద పెట్టి ఉంచిన పుస్తకం ఒకటి తెచ్చి కటకటాల్లో నుంచి లావణ్యకు అందించాడు. ఏమిటిది? భగవద్గీత. విజయ్ నాకు చదవమని ఇచ్చాడు. ఇది నాకంటే నీకే ఎక్కువ ఉపయోగపడుతుంది. లావణ్య పుస్తకం అందుకుంటూ అంది. జేమ్స్, ఇదే మన ఆఖరి కలయిక. ఇక మనం ఈ జీవితంలో కలుసుకోలేం. అంత అపరాధం నేనేం చేశాను? నువ్వేం చేయలేదు. నాకే ఈ జీవితం మీద విరక్తిగా ఉంది. కొద్ది రోజులు ఈ పరిసరాల నుంచి, ఈ వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఈరోజో రేపో వెళ్ళిపోతాను. లావణ్య, నువ్వెక్కడున్నా సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇది నా ఆశీస్సు. నీ పరిచయస్తుడిగా నేను ఒకటి కోరుతున్నాను. జీవితాన్ని చాలా నిర్లిప్తంగా తీసుకో. నిరాసక్తిగా చూడటం నేర్చుకో. మన చేతుల్లో ఏదో ఉందని, మనం దాన్ని స్వారీ చేయగలమని అనుకోవటం వట్టి భ్రమ. కొంచెం స్వలాభాపేక్ష వదిలేస్తే ఈ జీవితం చాలా హాయిగా సుఖంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోమని నా మనవి. లావణ్య చంద్రం దగ్గర ఆఖరిసారిగా వీడ్కోలు తీసుకుని వచ్చేసింది. చంద్రాన్ని ఖైదీ చేసి ఉన్న ఆ గది దాటి వేగంగా యువతలకు వచ్చేస్తున్న లావణ్య తన ఎదురుగా వస్తున్న మనుషుల్ని చూసి సర్పద్రష్టలా ఆగిపోయింది. క్షణంసేపు లావణ్య చేతులు చంద్రం ఇచ్చిన భగవద్గీతకి బిగుసుకున్నట్టుగా పట్టుకున్నాయి. ఎదురుగా వేణుగోపాలరావు గారు, అనంత్, రోజా చెరో పక్కన చెయ్యి ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా మెల్లగా నడిచి వస్తున్నారు. ఒక్క నిమిషం లావణ్య గుండెలు ఆగిపోయినట్టయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి. అది క్షణికం మాత్రమే. ఆ వెంటనే తెప్పరిల్లిన దానిలా నడక వేగం హెచ్చించి వాళ్ళని చూడని దానిలా గబగబా వాళ్ళ పక్క నుంచి దూసుకుపోయింది. వేణుగోపాలరావు గారు లేచి నడవకూడదని, ఇంకా విశ్రాంతి కావాలని డాక్టర్ విజయ్ ఎంత చెప్పినా వినలేదు. తనది మొండి ప్రాణం. అది ఒక పట్టాన పోదని, ఒకవేళ పోయినా కన్నపిల్లల సమక్షంలో ఊపిరి విడవటం కంటే మహాభాగ్యం ఇంకేదీ తనకి ఉండదని, తను చంద్రాన్ని చూసి తీరాలని మొండిపట్టు పట్టారు. విజయ్ పని మీద వేరే చోటికి వెళ్ళటంతో రోజా, అనంత్ ఇద్దరు ఆయన్ని జైలుకి చంద్రాన్ని చూడటానికి తీసుకువచ్చారు. వాళ్ళ వెంట ఫ్యామిలీ డాక్టర్ని కూడా వెళ్ళమని చెప్పాడు విజయ్. తల వంచుకుని ఆయాసపడుతూ నడుస్తున్న ఆయన లావణ్యని గమనించలేదు. అరే లావణ్య, అంది రోజా. ఆ మాట వినగానే ఆయన ఉలిక్కిపడి తలెత్తారు. ఏది? ఎక్కడా? మనల్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది అన్నాడు అనంత్. ఈ మాట వినగానే ఆయన ముఖం కమిలిపోయినట్టయింది. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. నేనేమీ అననని, జరిగిందంతా మర్చిపోయానని చెప్పు. ఒక్కసారి అందరినీ కళ్ళారా చూసుకుంటాను అన్నారాయన. ఈ మాటలు వినగానే రోజా ఆయన చెయ్యి వదిలి వెనక్కి తిరిగి పరిగెత్తింది. లావణ్య, వెనక నుంచి పిలుస్తూ వచ్చింది రోజా. లావణ్య ఆగలేదు. రోజా వచ్చి లావణ్య చెయ్యి పట్టుకుంది. లావణ్య, ఆయన నిన్ను పిలుస్తున్నారు. లావణ్య రోజా స్పర్శకు కంపరం పుట్టిందల్లా చెయ్యి విదిలించేసింది. రానన్నానని చెప్పు అంది వెళ్ళిపోతూ. లావణ్య, ఆయన నిన్నేమీ అనరు. నీకేం భయం లేదు. ముందుకు నడుస్తున్న లావణ్య ఆగింది. వెనక్కి తిరిగి సూటిగా రోజా ముఖంలోకి చూసింది. ఏమిటి? భయమా? నాకా? ఎందుకు? నేను భయపడుతున్నానని ఎవరు చెప్పారు నీకు? నేను రానంటున్నది ఆయనకి భయపడి కాదు, మీ అందరికీ దూరంగా ఉండాలని, మీతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని. మీరంతా మంచివాళ్ళుగా పవిత్రులయ్యే నేను చెడ్డదాన్ని, దుర్మార్గురాల్ని. మీకు నాకు ఎలా కలుస్తుంది? ఎలా కుదురుతుంది? మనసులో లేని మంచితనం, ప్రేమ నటించటం నాకు రాదు. నేను చాలా మామూలు మనిషిని, మీలాంటి గొప్పదాన్ని కాదు. నిజం చెప్పాలంటే గొప్పవాళ్ళమన్నట్టు, అతీతులమన్నట్టు ప్రవర్తించే మీరంటే నాకు అసహ్యం. మీ నీడ కూడా భరించలేను నేను. లావణ్య ఆయనకి ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడు నేనున్నా లేకపోయినా పర్వాలేదు. నువ్వున్నావుగా, చాలు, వెళ్ళు. లావణ్య ముఖం తిప్పుకుని చరచరా వెళ్ళిపోయింది. రోజా నోట మాట రానట్టు అక్కడే నిలబడిపోయింది. లావణ్య నడక పరుగులా మారింది. ముఖంలో దుఃఖం, అసంతృప్తి పోటీ పడుతున్నాయి. గబగబా అక్కడి నుండి యువతలకు వచ్చేసింది. లావణ్య గుండెల్లో సన్నగా నొప్పి లాంటిది ప్రారంభమైంది. జీవితంలో అపురూపమైందేదో పోగొట్టుకున్నట్టు వెలితిగా, శూన్యంగా అనిపించసాగింది. దీనికి అంతటికీ కారణం తండ్రి.
అసలే మొదటి నుంచి తండ్రంటే లక్ష్యం లేని లావణ్యకి ఈ సంఘటనలతో ఆయన మొదటి భార్య పిల్లలని తన తల్లి కోసం దూరం చేసుకున్నాడని తెలియటంతో ఇంకా అసహ్యం కలగసాగింది. అన్నిటికంటే దురదృష్టం ఆ రోజా తమ్ముడు చంద్రమే జేమ్స్గా తన జీవితంలోకి రావటం. ఈ ఊహే లావణ్యకి భయంకరంగా అనిపించసాగింది. స్థాణువులా నిలిచిన రోజా దగ్గరకు అనంత్, వేణుగోపాలరావు గారు మెల్లగా వచ్చారు. ఏది లావణ్య? వెళ్ళిపోయింది అంది రోజా. ఆయన నిట్టూర్పు విడుస్తూ అన్నారు, నేను దాన్ని క్షమించినా అది నన్ను క్షమించదు. ముగ్గురు చంద్రం గది వైపు నడక సాగించారు. లావణ్యకి తండ్రి మీద అంత ద్వేషం ఎందుకో రోజాకి నిజంగా అర్థం కావటం లేదు. లావణ్య వెళ్ళిపోయిన తర్వాత చంద్రం వచ్చి మంచం మీద కూర్చున్నాడు. కూర్చున్నాడు అనే కంటే కూలబడ్డాడు అనటం న్యాయం. అతను కూర్చోవటంలో చెప్పలేని నిస్పృహ ద్యోతకమవుతోంది. లావణ్య పట్ల అతను ఎన్నడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. అయినా సరే లావణ్య పడుతున్న ఈ వేదనకి తను బాధ్యుడేననిపిస్తోంది. ఏనాడో విడిపోయిన ఈ అనుబంధం మళ్ళీ ఇలా ఎందుకు ముడిపడినట్టు రోజా సంగతేమో తెలియదు, కానీ అతనికి మాత్రం ఏమీ సంతృప్తికరంగా ఆనందంగా అనిపించటం లేదు. అసలు తను పొరపాటు చేశాడు. పోలీస్ అధికారులకి, జైలు సూపరింటెండెంట్కి తను ఎవరిని చూడనని ఖచ్చితంగా ముందే తెలియచేసినట్లయితే బాగుండేది. దగా పడినట్లు అసంతృప్తి నిండిన కళ్ళతో లావణ్య చిన్నబోయిన ముఖం ఈ క్షణం నుంచి ఇక జీవితాంతం తనని వెంటాడుతూనే ఉంటుంది. రెండు చేతులు గుప్పిళ్ళుగా నుదుట ఆనించుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న చంద్రం ఉన్నట్టుండి చందు అన్న పిలుపు విని ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. క్షణంసేపు అతను నిర్విణ్ణుడయ్యాడు. ఎదురుగా రోజా, వేణుగోపాలరావు గారు, అనంత్ ముగ్గురు నిలబడి ఉన్నారు. లావణ్యని గురించిన ఆలోచనల వరవడిలో కొట్టుకుపోతున్న తను వాళ్ళ రాకని గుర్తించనే లేదు. చందు, రోజా పిలుపులో అమృతపు జల్లు కురిసినట్టే ఉంటుంది. చంద్రం లేచి మెల్లగా కటకటాల దగ్గరకు వచ్చాడు. రోజా ముఖంలో అతనింతవరకు ఎప్పుడూ ఏనాడు ఎరగని ఆశ్చర్యకరమైన సంతృప్తి కనిపిస్తోంది. చందుకి రోజా కళ్ళల్లో ఆనందం లాంటిది కళకళలాడుతుండగా తన పక్కనున్న వేణుగోపాలరావు గారిని చూపించింది. ఈయన మన తండ్రి అని చెప్పాలని రోజా ప్రయత్నం, కానీ నోట్లోంచి మాటే రావటం లేదు. చంద్రం దృష్టి రెప్పపాటుగా మాత్రమే ఆయన ముఖం మీద నిలిచింది. ఆ వెంటనే కళ్ళు క్రిందకి వాలిపోయాయి. హఠాత్తుగా అనుకోకుండా అతనికి రోజా మీద అంతులేని కోపం వచ్చింది. ఆయన్ని చూస్తుంటే తన ఆంతర్యం రోజా మనసులా పురివిప్పిన నెమల్లా ఆడటం లేదని రోజాకి తెలియటమెలా? ఏదో తప్పు చేశాననే భావం, సిగ్గుతో కూడిన పశ్చాత్తాపం ఈ రెండూ తనని నమిలివేస్తున్నాయని రోజాకి చెప్పటం ఎలా? వచ్చేది తనొక్కతే రాకూడదు. వేణుగోపాలరావు గారి స్థితి విచిత్రంగా ఉంది. ఆయన నిలబడటానికి ఆధారం అన్నట్టు కటకటాల మీద చేయి వేసి పట్టుకున్నారు. ఆయన ముఖంలో చిత్ర విచిత్రమైన భావవీచికలు వేగంగా ఒకదాన్ని ఒకటి తరుముకుని పెనుగారిలా పరుగులు పెడుతున్నాయి. ఆర్తిగా ఎన్నాళ్ల నుంచో చూడాలని రాత్రింబవళ్ళు తహతహలాడిన మనిషి కళ్ళెదుట కనిపించగా కళ్ళారా చూస్తున్నట్లుగా, ఆ చూస్తున్నాననే భావం నరనరంలో ఆనందం నింపుతున్నట్టుగా అనుభూతి చెందుతున్నారు ఆయన. ఆయన కళ్ళు చంద్రం ముఖాన్ని, ఆ ముఖంలోని ప్రతి వంపుల్ని, రేఖల్ని, ఎత్తుపల్లాల్ని సుస్పష్టంగా గమనించడానికి ఆతృత పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రథమ సంతానం భూమి మీద పడగానే మొట్టమొదటిసారి తనివి తీరా చూసుకుంటున్న తల్లి మనసులా ఉంది. బాబూ! ఆయన పెదవులు అస్పష్టంగా కదిలాయి. దుఃఖం, వెర్రి ఆనందం, అంతులేని తన్మయత్వం సమపాళ్లలో పోటీ పడుతున్న ఆ కంఠంలో శబ్దం బయటికి రాలేదు. ఆయన పక్కన నిలబడిన అనంత్ ఒక మంచి నాటకంలో అపురూపమైన ఘట్టం చూస్తున్న వాళ్ళ రెప్పవాల్చకుండా ఆయన్ని, చంద్రాన్ని ఇద్దరినీ గమనిస్తున్నాడు. రోజాకి ఇంతకంటే తను కోరుకునేది ఇంకేదీ లేదు అనిపిస్తోంది. చంద్రం ఇదేమీ గమనించలేదు. క్రిందకు వాలి భూమికి అంటుకుపోయినట్టున్న అతని కళ్ళు పైకి లేవనే లేదు. ఇలా వాళ్ళ ముందు ఎలాంటి భావం లేకుండా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఆయన సమక్షం. చంద్రానికి కత్తుల బోన్లో నిలబడినట్టుగా, ముళ్ళకంప మీద కూర్చున్నట్లుగా, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడతానా అని క్షణాలు లెక్క పెడుతున్నట్టుగా ఉంది. ఆ ఇబ్బందిని నిగ్రహించుకోవడానికి, బలవంతంగా భరించడానికి ఆధారం అన్నట్లు అతని చేతులు కటకటాల చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాయి. కొద్దిసేపు అందరూ భాషతో ప్రమేయమే లేనట్టుగా నిలబడిపోయారు. వేణుగోపాలరావు గారి చెయ్యి మెల్లగా జరిగి కంపిస్తూ వచ్చి చంద్రం చెయ్యి మీద పడి దాన్ని గట్టిగా పట్టుకుంది. చంద్రం శరీరం జల్దరించింది. చల్లగా ఉన్న ఆ చేతి స్పర్శ మృత్యువు కోరలా తగిలింది అతనికి. కొద్దిగా అప్రయత్నంగా కళ్ళెత్తాడు. అతని దృష్టి
తన చెయ్యిని గట్టిగా పట్టుకున్న ఆ చేతి మీద వరకు లేచి అక్కడ దాని మీద నిలిచింది. పచ్చడి చేతి మీద బలంగా నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. వార్ధక్యంతో సడలి ముడతలు పడి ఉంది చర్మం. ఆ చేతికి ఖరీదైన డైమండ్స్ పొదిగిన ఉంగరం ఉంది. చంద్రానికి ఏ నగని చూసినా దాని ఖరీదు చెప్పగల నైపుణ్యం ఉంది. అప్రయత్నంగా అతనికి తెలియకుండానే అది చాలా అపురూపమైన వజ్రాలు గల ఉంగరమని మనసు అంచనా వేసింది. దాని కాంతులు మిలమిలలాడుతూ తళుకులేంతున్నాయి. బాబు, వేణుగోపాలరావు గారి స్వరం తడబాటుగా వినిపించింది. మీ జీవితాలు ఇలా నిర్భాగ్యంగా తయారు కావటానికి కారణం నేను. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు క్షమించమని అడగటం శుభప్రదం కాదు. కానీ నేను మీ పట్ల అలక్ష్యంతో కానీ అయిష్టంతో కానీ అన్యాయం చేయలేదు. నేను రాసిన ఒక ఉత్తరం మీ అమ్మకి అంది ఉంటే మనం ఇలా విడిపోవటం జరిగుండేది కాదు. విధి చేతుల్లో ఇలా కీలుబొమ్మల్లా అయ్యేవాళ్ళం కాదు. మిమ్మల్ని పోగొట్టుకున్నానని, మీకు దూరమయ్యానని తెలిసిన క్షణం నుంచి నేను జీవన్మృతుడిలా బ్రతికాను. ఇన్నేళ్ళు ఒకంత భారంగా గడిచాయి. మీ జ్ఞాపకాలు, మిమ్మల్ని గురించిన ఆలోచనలు నన్ను ఎంత వేధిస్తున్నాయో మీకు తెలియదు. మిమ్మల్ని ఇలా తిరిగి కలుసుకుంటానని కానీ, నా మనసులో వేదన మీకు నోరు విప్పి చెప్పే అదృష్టం నాకు కలుగుతుందని కానీ నేను అనుకోలేదు. బహుశా ఈ భాగ్యం కోసమే నేను ఇలా మొండిగా బ్రతికానేమో. నాయనా చందు, జరిగినవన్నీ మర్చిపో. నీతో పాటు నేను కూడా పునర్జన్మ ఎత్తుతాను. నీకు సాధ్యమైనంత వరకు శిక్ష తగ్గించేలా విజయ్ ఎన్ని ప్రయత్నాలో చేస్తున్నాడు. నువ్వెక్కడ ఏ ఊరి జైల్లో ఉంటే నేను రోజా కూడా అక్కడే ఉంటాం. దుఃఖంతో కష్టాలతో ఉన్న వాళ్ళకి కాలం దీర్ఘంగా భారంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు రెక్కల గుర్రంలా పరిగెడుతుంది. దగ్గరగా ఉంటూ తరచుగా నిన్ను చూసుకుంటూ గడపగలిగితే నేను సంవత్సరాలు రోజుల్లా గడపగలను. నువ్వు తిరిగి రాగానే మనందరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం. నువ్వు మామూలు మనిషిగా మాలో ఒకడిగా మనుగడ గడుపుతూ ఉంటే అప్పుడు నిశ్చింతగా నీ చేతుల్లో ప్రాణం వదులుతాను. చందు, మీకింత ఘోరమైన అన్యాయం చేశాడని అనుకుంటున్న మీ తండ్రి చీమకు కూడా అపకారం చేయనివాడని నువ్వు తెలుసుకోవాలి. ఆ క్షణం నే కళ్ళారా చూడాలి. దానికోసం, నీ రాక కోసం నేను బ్రతుకుతాను. ఎదురు చూస్తూ కాలం గడుపుతాను. ఆయన చెయ్యి చంద్రం చేతి మీద గట్టిగా బిగుసుకుంది. రోజా మెల్లగా చేయి చాచి ఆయన చేతి మీద ఆనిస్తూ మృదువుగా అంది, మీరు ఆవేశపడుతున్నారు. ఆవేశమా? కాదు తల్లి, కాదు. ఇది ఆవేశం కాదు, కానే కాదు. ఆనందం. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఏ తండ్రి పొందనంత ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. వేణుగోపాలరావు గారు ఆవేశం లేదంటూనే ఆవేశంతో చంద్రం, రోజా ఇద్దరి చేతులు చెయ్యిలోకి తీసుకుని నుదురికి చెంపలకి తాకించుకున్నారు. హఠాత్తుగా ఆయన ఆనందం దుఃఖపు వెల్లువలా మారింది. ఒక్కటే బాధ, ఈ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే నాకు నిష్కృతి లభించేది. నా ఆనందం సంపూర్ణమయ్యేది. రోజా ఆయన పరిస్థితి గమనించింది. ఆయన చెయ్యి మీద ఆసరా ఇస్తున్నట్టు గట్టిగా పట్టుకుంది. అక్కడికి దూరంగా నిలబడి ఉన్న డాక్టర్ ఆదుర్దాగా దగ్గరకు వచ్చాడు. వేణుగోపాలరావు గారికి ఆయాసంతో మాట రావటం లేదు. అయినా ఏదేదో చంద్రానికి చెప్పడానికి ఉద్యుక్తులవుతూనే ఉన్నారు. డాక్టర్ ఆయన్ని పట్టుకుంటూ, సూపరింటెండెంట్ గారు టైం అయిపోయింది అంటున్నారు, ఇక వెళదాం పదండి అన్నాడు. ఆగండి డాక్టర్, ఇంకొకసారి చూసుకొనివ్వండి. ఆయన డాక్టర్ చేతులు తీసేసి కటకటాల దగ్గరకు వచ్చారు. వాటిలోంచి చేయి జొనిపి చంద్రం బుగ్గలు తడిమారు. ప్రేమగా జుట్టు నిమిరారు. ఆయన చేస్తున్న ఈ చేష్టలకి అనంత్, డాక్టర్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. రోజా డాక్టర్ గారి కనుసైగలు గమనించి, ఇంక వెళదాం రండి, మళ్ళీ రేపు ఉదయం వద్దాం అంది. వస్తానమ్మా, వస్తా, వచ్చేస్తున్నా. ఇదిగో ఒక్క నిమిషం. ఆయన కటకటాల్లోంచి చెయ్యి యువతలకి తీశాడు. ఆ తీయడంలో చేతికున్న వజ్రాల ఉంగరం తళుక్కుమంది. అది చూడగానే ఆగిపోయారు. వెంటనే అది వేలు నుంచి తీసి చంద్రం చేయి పట్టుకుని అతని వేలికి తొడిగారు. డాక్టర్ ఆ తర్వాత ఆయన్ని ఉండనివ్వలేదు. అప్పటికే అక్కడికి జైలు సూపరింటెండెంట్ కూడా వచ్చారు. డాక్టర్, అనంత్ ఇద్దరు బలవంతంగా ఆయన్ని చెరో రెక్క పట్టుకుని దాదాపు మోసుకుపోయినట్టుగా అవతలికి తీసుకువెళ్లారు. యమదూతలు బలవంతంగా ప్రాణాన్ని పట్టుకుని లాక్కు వెళుతూ ఉంటే ఒక్కసారి తన మృత శరీరాన్ని ఆప్యాయంగా చూసుకుంటున్న జీవిలా ఆయన వెనక్కి తల తిప్పి చంద్రం వైపు చూస్తూ ఏదో అంటూనే ఉన్నారు. చంద్రం కటకటాలు పట్టుకుని బలవంతంగా తీసుకువెళ్ళిపోబడుతున్న ఆయన వైపే చూస్తుండిపోయాడు. అతని మనస్థితి విచిత్రంగా ఉంది. ఏనాడు ఎప్పుడూ ఎరగని తన మీద ఆయనకి హఠాత్తుగా ఇంత ప్రేమ పెళ్ళుబికి రావటం అతనికి విచిత్రంగా ఉంది. ఒక్కసారి అలా హఠాత్తుగా ఎలా వచ్చేస్తుంది? ఇదే ప్రేమ?
ఆయన తన తండ్రి అని తెలిసినప్పుడు తనకి రాలేదే? చందు, రోజా పిలిచింది. దూరంగా చూస్తున్న చంద్రం కళ్ళు రోజా వైపు మళ్ళే. రోజా కళ్ళలో అతను ఇంతవరకు ఎప్పుడూ చూడని ప్రశాంతత కనిపిస్తోంది. నేను చెప్పలేదు, నువ్వు పట్టుబడితే అంతా సవ్యంగా జరిగిపోతుందని అంది. చంద్రం నవ్వాడు. అదే నవ్వు. తిరస్కారం, విషాదం, వేదాంతం మిళితమైన నిర్లక్ష్యపు చిరునవ్వు. రోజాకి ఆ నవ్వు చూడగానే కాస్త కోపం కలిగింది. నా మాటల్ని నువ్వింకా నమ్మటం లేదా అంది. నమ్ముతున్నాను, కానీ ఒకటే భయంగా ఉంది. ఏమిటి? నాకు మతిపోతుందేమోనని. రోజా చప్పున కటకటాల్లో చేయి పోనిచ్చి అతను నోరు మూసేసింది. చందు, అలాంటి మాటలు అనకురా, కల్లో కూడా అనకు. ఈ ప్రపంచంలో ఎంతమంది నేరాలు చేయటం లేదు, ఎంతమంది చేయని తప్పులకి శిక్ష పొందటం లేదు. చందు, మనిషి తప్పు చేయటం నేరం కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు ఆ తప్పు సరిదిద్దుకుని పశ్చాత్తాపం పడకపోతే ఆ మనిషి మనిషే కాదు. రోజా, ఒక చిన్న మాట చెప్పు. ఏమిటది? ఆదుర్దాగా అడిగింది రోజా. ఎప్పుడో చెప్పలేను, కానీ నీ దగ్గరికి మేరీ నుంచి కబురు వస్తుంది. ఆ కబురు తెలియగానే మేరీ దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వు. రోజా చంద్రం చేతిలో వెంటనే ఒట్టు వేసింది. మేరీ ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలియదు. నేను పట్టుబడ్డానని తెలియగానే ఎక్కడికో పారిపోయి ఉంటుంది. నెలలు నిండుతున్నాయి. ఆ కాస్త అయ్యే వరకు అజ్ఞాతవాసంలో ఉంటుందేమో. బహుశా ఒకవేళ నీ దగ్గరికే వచ్చినా రావచ్చు. ఆ అమ్మాయి వస్తే ఆశ్రయం ఇవ్వవే రోజా, నా కోసం. ఆ మాట నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పాలిట్రా. చంద్రం ముఖం క్షణంసేపు పాలిపోయినట్టయింది. రోజా, మేరీ ఒంటరిగా అయితే ఎలాగో అలా ఎక్కడో అక్కడ బ్రతికేది. నెల తప్పిందని తెలిసినప్పుడు అబార్షన్ చేయిస్తానంటే ఒప్పుకోలేదు మేరీ. నా సంతానం కావాలని పట్టుపట్టింది. నా ఈ సంతానం వల్ల మేరీ బాధలు పడితే నేను భరించలేను రోజా. చందు, అతని చెయ్యి గట్టిగా పట్టుకుని ఆర్ద్రతగా పిలిచింది రోజా. నువ్వు ఆడపిల్లవైతే నీకు తెలిసేది. తను ప్రేమించిన వ్యక్తి ప్రతిరూపానికి ప్రాణం పోయాలని స్త్రీ ఎంత తహతహలాడుతుందో మీ మగవాళ్ళకు తెలియదు, ఎప్పటికీ తెలుసుకోలేరు. మేరీకి ఏం భయం లేదు. మేరీ నుంచి నాకు కబురొస్తే రెక్కలు కట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. మేరీకి పుట్టబోయే ఆ సంతానంతో నాకు మాత్రం బాంధవ్యం లేదా చందు? రోజా చంద్రం చేతులు గట్టిగా పట్టుకుంటూ అంది. చందు, నువ్వు జైలు నుంచి తిరిగి వచ్చేసరికి నీ కూతురో కొడుకో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వాళ్లను ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తానో తెలుసా? నువ్వు ఆశ్చర్యపోతావు. నీ గురించి వాళ్ళకి ఏం చెప్తానో తెలుసా? నువ్వు యుద్ధంలో పనిచేయడానికి వెళ్ళావని, అక్కడ గొప్ప గొప్ప సాహస కృత్యాలు చేస్తున్నావని చెప్తాను. నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్నను ఎప్పుడు చూస్తాను అని ఆ చిన్నారి మనసు తహతహలాడేలా పెంచుతాను, సరేనా? చంద్రం ముఖంలో విషాదం, నిస్సత్తువ గాలికి ఎగిరిపోయాయి. రోజా చెప్తున్న సుందర దృశ్యాలేవో అతని కళ్ళెదుట కనిపిస్తున్నట్లే ఉంది. రోజా చేయి నొక్కి వదిలేస్తూ, కృతజ్ఞుణ్ణే రోజా. నా ఈ రోజా లాంటి మనిషి ఎంతమంది అన్నదమ్ములకుంటుందే? ఎవరికీ ఉండదు. ఆ అదృష్టం నా ఒక్కడిదే. సరే, నువ్వు చెప్పిన ఈ సుందర స్వప్నాన్ని ఊహించుకుంటూ అందులో బ్రతుకుతూ ఈ జైలు శిక్ష గడిపేస్తాను. అవకాశం దొరికినా పారిపోవాలని చూడను. ఈ జీవితం బాగాలేదని కలలో కూడా విసుక్కోను. జైలు అధికారి అక్కడికి వచ్చి టైం అయిపోయిందని తెలియజేశాడు. రోజా తమ్ముడి దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేసింది. చంద్రం వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఈసారి అతని ముఖంలో నిరాశ, నిస్పృహలు తాండవించలేదు. ఏదో ఆశ, ఆనందం ద్యోతకమవుతున్నాయి. అంతే మరి. ఈ ప్రపంచంలో మనిషికి ఆశ అనేది ఉంటే దానికోసం ఎన్ని కష్టాలైనా భరించగలడు, ఎన్ని యుగాలైనా వేచి చూడగలడు. ఆశ అనేది మనిషికి విచిత్రమైన సహనాన్ని ఇస్తుంది. పరధ్యాసగా కూర్చున్న చంద్రానికి చేతికున్న ఉంగరం మెరుస్తూ కనిపించింది. అతని ఆలోచనలు ఒక క్షణం ఆగిపోయాయి. ఆ ప్రయత్నంగా ఆ ఉంగరాన్ని వేలి మీద అటు ఇటు తిప్పాడు. వేణుగోపాలరావు గారి మాటలు ప్రతిధ్వనించాయి చెవుల్లో. హఠాత్తుగా అతనికి ఆ పితృహృదయంలో మమత, ఆరాటం అర్థమయ్యాయి. తన కోసం ఆయన వేచి చూస్తాను అనటంలో గల అనుభూతి అర్థమైంది. ఆ ఉంగరం ఇంత క్రితంలా మామూలు డైమండ్ రింగ్గా మాత్రమే కనిపించలేదు. తళతళలాడుతూ కాంతులేనుతున్న దానిలో తన కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తున్న ఆయన నిరీక్షణ కనిపించింది. చంద్రం ఉంగరాన్ని ఆప్యాయంగా తడుపుకున్నాడు. చంద్రం కేసు కోర్టులో విచారణ జరుగుతున్నది ఆ రోజునే. ఈ 4-5 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు చంద్రాన్ని గురించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రచురిస్తుండటంతో నగరమంతా చంద్రం గురించిన సంభాషణే అయిపోయింది. చంద్రాన్ని చూడాలని కొంతమంది, అతనికి ఏ శిక్ష విధిస్తారో తెలుసుకోవాలని కొంతమంది, మొత్తానికి చాలామంది కోర్టులో కిటకిటలాడుతూ కూర్చున్నారు. వాళ్లలో చాలామంది విద్యార్థులు,
సగం పైగా నిరుద్యోగులు ఉన్నారు. తమ తరానికి ప్రతినిధిలా ఉన్న ఇతని భవిష్యత్తును గురించి తీర్పు ఎలా ఉంటుందోనని అందరి మనసుల్లో ఆసక్తి, ఉద్రేకం గూడు కట్టుకుని ఉన్నాయి. చంద్రం చేసిన నేరాలన్నీ ఒప్పుకోవడంతో కేసు క్లుప్తంగా త్వరగా ముగిసింది. చంద్రం చేసిన ఈ నేరాలు ఎంత భయంకరమైనవో, అవి సమాజపు శాంతి భద్రతలకు ఎంత ముప్పో వివరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలాంటి చీడపురుగుల్ని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలని సూచించాడు.